విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడు. ఆ మాట లేఖనంలో రాయబడింది. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించారో అదే మూలకు తలరాయాలి. మరియు అది అడ్డుబండి ఆయన. కట్టువారు వాక్యమును కవిదైన తొట్టిలిచ్చున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. దేవుని యొక్క వాక్యం దీవించుగాక. మరొక లేఖన భాగం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. మరి సింహాసనములకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య ప్రతిపక్షంగా గొర్రె పిల్ల నిలిచియుండుట చూశాను. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనంలో ఆసీనుడైన వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొని ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధత ప్రార్థనలు. ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్దలు విప్పడానికి యోగ్యుడకు నీవు బంధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవాళ్ళను ప్రతి వచనాలు కలిపి ఉన్నాయి. యాజకులుగా చేసింది కనుక వారు భూలోకం రాష్ట్రంలో ఉండేదట. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి వెళ్ళిపోనివ్వవద్దు. నీవే రంగం పైన బలిష్ట దూతగా నిలబడి అందరితో మాట్లాడబడి ప్రార్థిస్తున్నావు. ఈ ఉదయం ప్రభువా నిశ్చయంగా నువ్వు మాట్లాడతావని వచ్చాము.
ఏదో ఒక మనిషి యొక్క మాటలు మేము వినడానికి రాలేదు ప్రభువా. ఎందుకంటే ఈ కాలంలో గ్రంథము తెరవబడింది, పుస్తకం విప్పబడింది, ఆ విప్పబడిన పుస్తకంలోని ప్రభువా ఆ తాజా మన్నాను ప్రభువా, ఆ మరుగై ఉన్న మన్నాను ప్రభువా మాకు విరిచి వడ్డిస్తున్నందుకు నీ కొందనాలు. ఈ సమయంలో తప్పక నీ సన్నిధి ఇక్కడ ఉంటుందని నమ్ముతున్నాము ప్రభువా. రోగులను స్వస్థపరచండి ప్రభువా. ఆర్థిక సమస్యలతో వచ్చిన వారిని ప్రభువా, మరి ఆర్థిక సమస్య నుంచి విడుదల దయచేయండి. తప్పక ప్రతి కుటుంబాన్ని హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి అందరు కూర్చొని దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. అందరు కూడా చక్కగా కూర్చోండి. దేవుడు ఖచ్చితంగా మనందరితో మాట్లాడతాడని నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ సమయంలో నేరుగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మరి లాస్ట్ వీక్ ప్రత్యక్ష గుడారములో ఇత్తడి బలిపీఠము అలా మరియు సువర్ణ ధూప వేదిక మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి దాన్ని కంటిన్యూ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి దేవుడు ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడని నమ్ముతున్నాను. మరి లాస్ట్ వీక్ ఎవరైనా మిస్ అవుతే కనుక కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. మరి గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పాత నిబంధనలో దేవుడు మోసేకి మందిరం కట్టమని ఆయన కొండపైన ఒక నమూనా ఇచ్చాడు. ఆ నమూనా ప్రకారముగా మోసే అరణ్యములో మందిరం కట్టాడు. మోసే అరణ్యములో మందిరం కడుతున్నప్పుడు అది 3 భాగాలుగా దేవుడు ఏ నమూనా అయితే ఇచ్చాడో, ఏ గుడారపు దర్శనం ఇచ్చాడో దాని ప్రకారంగానే మోసే మందిరం కట్టడం ప్రారంభించాడు. అయితే చూడండి, ఇక్కడ ఈ మందిరంలో 3 భాగాలుగా అది ఉన్నది. ఒకటి బయట ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. మరి మందిరంలో సేవ చేసేది ఎవరంటే లేవీలు అయి ఉన్నారు. ఎందుకంటే లేవీలని దేవుడు ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. మందిరంలో సేవ చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. మరి మిగతా గోత్రాలన్నీ కూడా 12 గోత్రాలన్నీ కూడా 4 దిక్కులలో 12 గోత్రాలు ఉంటాయి. అవన్నీ మనం చూస్తాము. అయితే ఇక్కడ 2 బలిపీఠాల మీద మనం ధ్యానిస్తూ ఉన్నాము. అందులో మొదటిది ఏంటంటే ఇత్తడి బలిపీఠము, రెండవది మరి సువర్ణ ధూప వేదిక. ఈ 2 బలిపీఠాల మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే మీరు గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరి కొన్ని విషయాలు చూసిన తర్వాత నేను మరలా ఈ మందిరం దగ్గరికి వస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఉదయకాల సమయంలో ఈ సబ్జెక్టు చాలా మీకు క్లియర్గా మీ మనసుల్లో నాటుకోవాలని ఆశపడతా ఉన్నాను. మీ తలంపులు అటు ఇటు పోనవ్వద్దు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా విషయాలు వస్తాయి. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అబ్రాహాము కాలంలో మందిరం యొక్క నమూనా ఇవ్వలేదు. సౌండ్ కొంచెం నమూనా ఇవ్వలేదు. కానీ మోసే కాలంలో దేవుడు మోసేని కొండపైకి తీసుకెళ్ళి ఆ గుడారపు దర్శనాన్ని ఇచ్చాడు. అయితే చూడండి, ఇక్కడ యాజకత్వం అనేది ఎప్పుడు వచ్చిందంటే మన నిర్గమకాండంలోనే వచ్చింది. మనం గమనించినట్లయితే దేవుని మనసులో జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ఆయన ఒక యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన హల్లెలూయా, ఒక యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఏ యాజకత్వాన్ని కలిగి ఉన్నాడంటే మెల్కీసెదెకు యొక్క యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా.
చూడండి, దేవుడు మొదటిగా దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆత్మ రూపంలో ఉన్న దేవుడు ఒక రూపంలోకి వచ్చాడు. ఆయన ఒక రూపంలోకి వచ్చిన తర్వాత చూడండి, ఆదికాండం 14వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముని కలుసుకున్నాడు. మెల్కిసెదెకుగా కలుసుకున్నాడు అబ్రహాముని. చూడండి, ఇక్కడ దేవుడు అబ్రహాముని ఎప్పుడైతే మెల్కిసెదెకుగా కలుసుకున్నాడో మరి రొట్టె ద్రాక్ష రసం అబ్రహాముకి ఇచ్చాడు. హల్లెలూయా. రొట్టె ద్రాక్ష రసం అబ్రహాముకి ఇచ్చినప్పుడు మరి అబ్రహాము మెల్కిసెదెకును కలుసుకున్నాడు. మరి యాజకుని కలుసుకున్నాడు. అక్కడ యాజకత్వం అంటే ఏంటో మరి అబ్రహాంకి బయలుపరచబడింది. అందరు ఇక్కడ ఉన్నారా? అబ్రహాంకి యాజకత్వం ఏంటో బయలుపరచబడింది. ఇప్పుడు చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంకి వచ్చేసరికి ఏ మెల్కిసెదెకు అయితే అబ్రహాముని కలుసుకున్నాడో అదే మెల్కిసెదెకు రక్త మాంసముల శరీరంలో అబ్రహాము యొద్దకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. అంటే అబ్రహాముకి మెల్కిసెదెకు యొక్క యాజకత్వం తెలుసు ఆయనకి. హల్లెలూయా. మెల్కిసెదెకు యొక్క యాజకత్వం ఎక్కడ ఉన్నదంటే దేవుని మనస్సులో ఉన్నది. హల్లెలూయా. దేవుడి యొక్క అనాది ప్రణాళికలోనే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనస్సులో మెల్కిసెదెకు యొక్క యాజకత్వం కలిగి ఉన్నాడు ఆయన. అందుకే ఆయన జగత్ పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రె పిల్లగా ఆయన వధించబడ్డాడు ఆయన. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడ్డాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే అబ్రహాముని కలుసుకున్నాడో మరి నిర్గమకాండముకు వచ్చేసరికి చూడండి, ఇక్కడ నిర్గమకాండముకు వచ్చేసరికి ఇక్కడ ధర్మశాస్త్రము క్రింద అహరోను యాజకత్వాన్ని ఇస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ నిర్గమం ప్రవక్త మోసే అయి ఉన్నాడు. మోసే ఒక కొండపైకి వెళ్ళినప్పుడు దేవుడు ఒక నమూనా ఇచ్చాడు, గుడారపు దర్శనాన్ని ఇచ్చాడు. ఆ గుడార దర్శనాన్ని మోసే పొందుకున్నప్పుడు ఏ నమూనా అయితే మోసేకి ఇచ్చాడో దాని ప్రకారంగానే మందిరం కడతా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. దాని ప్రకారంగానే మందిరం నిర్మిస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆ మందిరంలో ఎవరు సేవ చేయాలో దేవుడు అన్నీ కూడా వాక్య ప్రకారంగా ఇచ్చాడు ఆయన. చూడండి, అక్కడ అహరోను యాజకత్వాన్ని ఇచ్చాడు. అహరోను యాజకత్వము ఇచ్చినప్పుడు మరి అహరోను ఏ వంశంలో జన్మించాడంటే లేవి వంశంలో జన్మించాడు. లేవి వంశంలో జన్మించిన వారే యాజకత్వం చేయాలి. హల్లెలూయా. లేవి వంశంలో వచ్చిన వాళ్ళే యాజకత్వం చేయాలి. ఎందుకంటే లేవి వంశం అనేది ఏర్పరచబడిన వంశం, అది దేవుడు ఎన్నుకోబడిన వంశం. అది ఆ వంశంలో నుండే యాజకత్వం తీసుకొస్తా ఉన్నాడు ఆయన. ధర్మశాస్త్రం కింద యాజకత్వం తీసుకొస్తా ఉన్నాడు. చూడండి, ఈ యొక్క ధర్మశాస్త్రం కింద ఉన్న యాజకత్వంలో యాజకులు మరణిస్తారు. హల్లెలూయా. యాజకులు మరణిస్తారు. మరి యాజకులు చనిపోతారు, కొత్త యాజకులు వస్తారు. ధర్మశాస్త్రం కింద యాజకత్వాన్ని పెట్టాడు ఆయన. అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు, యాజకులు ఉన్నారు. హల్లెలూయా. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మరి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ మరి ప్రత్యేకమైన డ్రెస్తో వెళ్ళి అక్కడ మరి ఆ యొక్క మరి ధూపార్తిని తీసుకెళ్ళినప్పుడు, ఆ రక్తముని తీసుకెళ్ళినప్పుడు దేవుడు సఖ్యన మహిమగా వచ్చి ఆ యొక్క బలి అర్పణ అంగీకరిస్తాడు అక్కడ. హల్లెలూయా. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. మరి యాజకులు ఎక్కడ సేవ చేస్తారంటే పరిశుద్ధ స్థలంలో యాజకులు సేవ చేస్తారు. హల్లెలూయా. పరిశుద్ధ స్థలంలో యాజకులు సేవ చేస్తారు. ఇక్కడ మాత్రమే యాజకులు సేవ చేస్తారు. యాజకులు అనేవాళ్ళు బయట ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలంలోకి రాగలరు. పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి వీల్లేదు యాజకులకి. వాళ్ళ సేవ ఇక్కడే నియమించబడింది. కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్తారంటే ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. అది కూడా సంవత్సరానికి ఒక్కసారే వెళ్తాడు. అయితే పాపి మాత్రము ఇక్కడి నుంచే బయటకు రావాలి. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే దానికి దీనికి మధ్యలో తెర ఉన్నది. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి వీల్లేదు, దానికి దీనికి మధ్యలో తెర ఉన్నది. పాపి ఇక్కడి నుంచే బయటకు వెళ్ళిపోతాడు. కానీ యాజకులు బయట ఆవరణంలోంచి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు. కానీ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. ఇది పాత నిబంధన యొక్క మందిరం. హల్లెలూయా. ఇక్కడ యాజకత్వాన్ని దేవుడే నియమించాడు. అహరోను యాజకత్వం కింద సేవ జరుగుతూ ఉన్నది. అది ఒక ఆచారం అయిపోయింది. హల్లెలూయా. ఆచారం అయిపోయింది. అహరోను యాజకత్వం ఆచారం అయిపోయింది. పాత నిబంధన అంతా కూడా అహరోను యాజకత్వమే. ధర్మశాస్త్రం కింద యాజకత్వం జరిగించాడు ఆయన. కానీ ఆయన మనసులో ఏం కలిగి ఉన్నాడంటే మెల్కిసెదెకు యొక్క యాజక క్రమం కలిగి ఉన్నాడు ఆయన.
జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ఆయన మెల్కీసెదెకు యొక్క యాజకత్వాన్ని ఆయన మనసులో కలిగి ఉన్నాడు. ఇప్పుడు దాన్ని తీసుకురావడానికి ఛాయలలో నీడలలో ఈ అహరోను యాజకత్వాన్ని పెట్టాడు ఆయన. అందుకే హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ధర్మశాస్త్రమునకును కొత్త నిబంధనకు, పాత నిబంధన కొత్త నిబంధన వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆయన. అయితే మీరు గమనించినట్లయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి, హల్లెలూయా, కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్త మాంసముల శరీరంలో వచ్చాడు. ఆయన హల్లెలూయా, రక్త మాంసముల శరీరంలో వచ్చాడు. ప్రధాన యాజకుడిగా వచ్చాడు ఆయన. ఆయన యాజకుడై ఉన్నాడు, ప్రధాన యాజకుడై ఉన్నాడు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు మోసే చెప్పినట్టు. ఆయన మందిరం అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా, సమస్తం ఆయన అయి ఉన్నాడు. అక్కడ పాత నిబంధనలో ఏదైతే ఛాయగా నీడగా ఉన్నదో ఇప్పుడు అది ఛాయ నీడ, పాత నిబంధన అంతా కూడా. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మందిరం ఆయన అయి ఉన్నాడు. హల్లెలూయా, ప్రధాన యాజకుడు ఆయన అయి ఉన్నాడు, మరి ప్రవక్త ఆయన అయి ఉన్నాడు. హల్లెలూయా, ఆ మందిరంలో ఉన్న వస్తువులు కూడా ఆయన అయి ఉన్నాడు. ఆ తెరలకు ఏదైతే అల్లికలు ఉంటాయో అల్లికలు కూడా ఆయన అయి ఉన్నాడు. ఆ మందిరంలో ఏదైతే ఉన్నదో ప్రతిదీ కూడా ఆయన చూపిస్తూ ఉన్నది. 2000 సంవత్సరాల క్రితము రక్త మాంసముల శరీరంలో ఆయన వచ్చాడు. ఆయన మనిషి కుమారుని పరిచర్య జరిగించాడు ఆయన. ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు, హల్లెలూయా, ఆయన లేవి గోత్రంలోంచి రాలేదు. ప్రధాన యాజకుడు ఎక్కడి నుంచి రావాలంటే లేవి గోత్రంలోంచి రావాలి. యాజకులు ఎక్కడి నుంచి రావాలంటే లేవి గోత్రంలోంచి రావాలి. ఎందుకంటే ధర్మశాస్త్రము కింద, హల్లెలూయా, ధర్మశాస్త్రం కింద అహరోను యాజకత్వం అది. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడి, హల్లెలూయా, ధర్మశాస్త్రం కొట్టివేయబడటం అంటే ఆయన కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్పు చేయడానికి వచ్చాడు. అందుకే యేసు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ధర్మశాస్త్రమునైన ప్రవక్తల వచనములైన నేను కొట్టివేయవచ్చిన తలంచవద్దు కానీ దాన్ని నెరవేర్చడానికే వచ్చాను నేను అన్నాడు ఆయన. అంటే ధర్మశాస్త్రంలో ఏ మందిరం అయితే ఉన్నదో, పాత నిబంధనలో ఏ మందిరం అయితే ఉన్నదో ఆ మందిరం ఆయన అయి ఉన్నాడు. అక్కడ ధర్మశాస్త్రంలో ఏ బలులు అయితే ఉన్నాయో ఆ బలులు ఆయన అయి ఉన్నాడు. ఆయన పాత నిబంధనలో ఏ బలులు అయితే ఉన్నాయో ఆ బలులన్నీ ఆయన అయి ఉన్నాడు. గొర్రె పిల్ల ఆయన అయి ఉన్నాడు. హల్లెలూయా, అర్పణలను ఆయన అయి ఉన్నాడు. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం కింద మనకి క్షమాపణ లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలోనే క్షమాపణ ఉన్నది. యేసుక్రీస్తు రక్తంలోనే ప్రతి పాపము తీసివేయబడతా ఉన్నది. అది ఛాయ నీడది. ఇప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. ప్రవక్తల వచనములు నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. పాత నిబంధనలో ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో, ఏదైతే ఆయన కోసం పలికారో దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితము మెల్కీసెదెకు యొక్క యాజకత్వంలో వచ్చాడు ఆయన. ఆయన వచ్చింది యూదా గోత్రంలో వచ్చాడు ఆయన. హల్లెలూయా, అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక, చాలా జాగ్రత్తగా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హల్లెలూయా, ధర్మశాస్త్రం రాబోచున్న మేలులో ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ రూపం గలది కాదు. జాగ్రత్తగా చదవండి. గనుక యాజకులు ఏటాట ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలగజేయనారు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములు తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణను కోరలేదు కానీ నాకొక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నందుగుచ్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానన్నింటినీ. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. మరి అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంలో 7వ అధ్యాయంలో ఇలా ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం 11వ వచనం.
ఈ ఫ్యాన్ ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడెను. పాత నిబంధనలో లేవీలు యాజకులై ఉన్నారు, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కిసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి? నిజంగా ధర్మశాస్త్రం కింద ఉన్న యాజకత్వమే సంపూర్ణ సిద్ధి కలగజేస్తే మెల్కిసెదెకు క్రమంలో యాజకుడు రావాల్సిన అవసరం లేదు. అది సంపూర్ణత కాదు, అది ఛాయా నీడై ఉన్నది. అది హల్లెలూయా. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల, ధర్మశాస్త్రం కింద అహరోను యాజకత్వంలో యాజకులు మార్చబడతా ఉంటారు. అవశ్యముగా యాజకత్వం, యాజక ధర్మము సహా మార్చబడును. ఎవరి గురించి సంగతులు చెప్పబడును? ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఈయన ఏ గోత్రంలో పుట్టాడంటే యూదా గోత్రంలో పుట్టాడు. ఈయన లేవి గోత్రంలో పుట్టలేదు. ఈయన ఆ గోత్రంలో లేనివాడు ఎవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. యూదా గోత్రంలోంచి ఎవడు కూడా బలిపీఠం వద్ద సేవ చేయలేదు. ఎందుకంటే ప్రతి గోత్రము మందిరానికి బయట ఉండాలి. లేవీలు మాత్రమే దేవుని యొక్క మందిరంలో సేవ చేయాలి. కానీ ఈయన వచ్చిన గోత్రము లేవి గోత్రము కాదు, యూదా గోత్రంలో నుండి వచ్చాడు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించినందుట స్పష్టమే. ఆ గోత్రములు, ఆ గోత్ర విషయంలో యాజకుల గురించి మోసే ఏమీ చెప్పలేదు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి, యాజకత్వం అనేది ఎలా మార్చబడింది. పాత నిబంధనలో అహరోను యాజకత్వం, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఆయన లేవి వంశంలోంచి రాలేదు, ఆయన యూదా గోత్రంలోంచి వచ్చాడు. ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన లేవి గోత్రంలోంచి రాలేదు, ఆయన యూదా గోత్రంలోంచి వచ్చి ఆయన ప్రధాన యాజకుడిగా హల్లెలూయా మనందరి కొరకు అర్పించబడ్డాడు. ఆయన ఇప్పుడు యాజకత్వం మారుతా ఉన్నది. ఇప్పుడు ధర్మశాస్త్రం కింద అహరోను యాజకత్వం, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి కృప కింద మెల్కిసెదెకు యొక్క యాజకత్వం. ఈ యాజకత్వంలో మరి ప్రధాన యాజకుడు ఈ మెల్కిసెదెకు క్రమం యొక్క యాజకత్వంలో చూడండి, మెల్కిసెదెకుకు తల్లైనను తండ్రైన లేడు. 7వ అధ్యాయంలో ఉన్నదా? చూడండి, ఇక్కడ 7వ అధ్యాయము. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతను ఆశ్రదించునో, ఎవనికి అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఇచ్చునో, ఆ సాలేము రాజు మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కిసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు సాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమని లేనివాడేంటి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు. హల్లెలూయా. కానీ ఆదైనను అంతమని లేనివాడు, మరి ఆయన దేవుడి కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మెల్కిసెదెకు యొక్క యాజకత్వం ప్రారంభమైంది. ఈ మెల్కిసెదెకు యొక్క యాజకత్వం ప్రారంభమైనప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. కొత్త నిబంధనలు ఇప్పుడు మన జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మెల్కిసెదెకు యొక్క యాజకత్వంలోనే యాజకులు వస్తూ ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఈ మెల్కిసెదెకు యొక్క యాజక క్రమంలోంచి యాజకులు వస్తూ ఉన్నారు. ఇప్పుడు పౌలు మనం గమనించినట్లయితే పౌలు లేవి వంశంలోంచి రావట్లేదు, బెన్యామీను గోత్రంలోంచి వస్తూ ఉన్నాడు. లేవి గోత్రం నుంచి రావట్లేదు పౌలు, అక్కడ బెన్యామీను గోత్రంలో పుట్టాడు అతను. కానీ యాజకుడయ్యాడు. ఎలా యాజకుడయ్యాడంటే కృప కింద మెల్కిసెదెకు యొక్క యాజకత్వంలో ఆ యాజక క్రమంలో యాజకుడయ్యాడు అక్కడ. పేతురు కూడా అంతే, యూదులందరూ అక్కడ అంతే. హల్లెలూయా. ఇప్పుడు యాజకత్వము మారింది, మందిరం మారింది. ఇప్పుడు హల్లెలూయా. ఆ యొక్క యాజకత్వం మారింది, మందిరం మారింది, ప్రతిదీ మార్చబడతా ఉన్నది ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆచారాల నుంచి నిజ రూపంలోకి వస్తూ ఉన్నది. ఇప్పుడు అక్కడ ఆచారాలు, అక్కడ పాత నిబంధన అంతా అక్కడ ఛాయా నీడలు అయి ఉన్నాయి, కానీ ఇప్పుడు నిజ రూపం వస్తూ ఉన్నది. ఇక్కడ మెల్కిసెదెకు క్రమంలో యాజకులు వస్తూ ఉన్నారు. ఇప్పుడు
ఆ యాజకత్వాన్ని కొత్త నిబంధనలు వాళ్ళు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు రాజులైన యాజక సమూహం అంటా ఉన్నాడు. ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? మనందరి నిమిత్తం మాట్లాడుతూ ఉన్నాడు. మనం రాజులైన యాజక సమూహం. మన రాజు ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన వంశావళిలోనే వచ్చాం మనం, యాజక సమూహం. హల్లెలూయా. యాజకత్వం మెల్కీసెదెకు యాజకత్వం కింద మనం కూడా యాజకులమై ఉన్నాం. ఇప్పుడు మనందరం యాజకులం, ప్రీస్ట్హుడ్. మనం రాజులైన యాజక సమూహం మనం. హల్లెలూయా. యూదా గోత్రంలోంచి వచ్చాడు ఆయన. హల్లెలూయా. యూదా గోత్రపు సింహముగా వచ్చాడు ఆయన. ఇప్పుడు మనందరం కూడా యాజకులమై ఉన్నాం ఇక్కడ. అందుకే అపోస్తలుడైన పేతురు అక్కడ మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పలుకుతా ఉన్నాడు, మీరు రాజులైన యాజక సమూహం అయి ఉన్నారని. పరిశుద్ధాత్మ చేత అపోస్తలుడైన పేతురు పలుకుతా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు యాజకత్వం మార్చబడిందన్న సంగతి అపోస్తలులకు బయలుపరచబడింది. మందిరం మారిందన్న సంగతి అపోస్తలులకు బయలుపరచబడింది. ఇప్పుడు మందిరం ఆచారాల్లో లేదు కానీ, సాంప్రదాయాల్లో లేదు కానీ, ఛాయల్లో లేదు కానీ, ఇప్పుడు నిజరూపం ప్రత్యక్షమైందని అపోస్తలు అక్కడ బయలుపరచబడింది. అక్కడ అపోస్తలు చూడగలిగారు అక్కడ. హల్లెలూయా. ఇంకా ఆచారాలు బంద్ చేయవు అక్కడ, సాంప్రదాయాలు బంద్ చేయవు అక్కడ. ఇప్పుడు నిజ రూపం వచ్చేసింది ఇక్కడ. ఆ యాజకత్వం కింద వాళ్ళు మందిరం కడుతున్నారు. హల్లెలూయా. వాళ్ళు మందిరం కడుతున్నది ఆ యొక్క అహరోను యాజకత్వం కింద కాదు, మెల్కీసెదెకు యొక్క క్రమములో మందిరం కడుతూ ఉన్నారు. ఇప్పుడు మెల్కీసెదెకు యొక్క యాజక క్రమంలో మందిరాన్ని స్థాపిస్తూ ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవుని ఆలయం మీరై ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆలయం ఎవరో కాదు, మనమై ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క మరి మూడు ఆవరణాలు ఎక్కడో లేవు, మనలో ఉన్నాయి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుకి బయలుపరచబడింది అక్కడ, పేతురుకి బయలుపరచబడింది అక్కడ. వాళ్ళు నిజ మందిరాన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజ సంఘాన్ని స్థాపిస్తూ ఉన్నారు. ఇప్పుడు హల్లెలూయా. ఆది అపోస్తలు వేసిన పునాది, ప్రవక్తలు వేసిన పునాది, ఆది అపోస్తలు వేసిన పునాది, అది నిజమైన మందిరం. అందుకే వాళ్ళు ఏ స్థలంలోకి వెళ్ళినా అద్భుతములు జరిగాయి. వాళ్ళ యొక్క నీడ పడినప్పుడే స్వస్థతలు జరిగాయి. వాళ్ళు వస్త్రాలు ముట్టుకున్నప్పుడు స్వస్థతలు జరిగాయి అక్కడ. ఎందుకు? మందిరం ఎక్కడున్నది? వాళ్ళలోనే ఉన్నది. ఇప్పుడు సింహాసనం ఎక్కడున్నది? వాళ్ళలోనే ఉన్నది. ఇప్పుడు ఆ మందిరం ఎక్కడికైతే కదులుతా ఉన్నదో అక్కడ సువార్త ప్రకటించబడతా ఉన్నది. ఆ మందిరం ఏ స్థలంలో అడుగు పెడతా ఉన్నదో అక్కడ రక్షణ కలుగుతూ ఉన్నది, అక్కడ స్వస్థత కలుగుతూ ఉన్నాయి. ఇది మెల్కీసెదెకు యొక్క యాజక క్రమములో స్థాపించబడిన సంఘం. దేవుడు ఆ మందిరాన్ని వాడుకున్నాడు. ఆది అపోస్తలులు సల్లాసెదురైపోయిన తర్వాత వాళ్ళు ప్రపంచ దేశాలు వెళ్ళిపోయినప్పుడు ఆ మందిరాలు ఎక్కడైతే ఏ దేశంలో అయితే అడుగు పెట్టారో అక్కడ రక్షణ సువార్త ప్రకటించబడింది. అక్కడ అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి. ప్రపంచమంతా కూడా సువార్త జరిగింది అక్కడ. హల్లెలూయా. ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించబడింది అక్కడ. మొదటి సంఘకాలం ఆల్ఫా సంఘం. హల్లెలూయా. మొదటి సంఘం ఆల్ఫా సంఘం. అద్భుతములు జరిగించాడు దేవుడు. మెల్కీసెదెకు యొక్క యాజక క్రమములో ఆ సంఘము స్థాపించబడింది. యాజకులు కూడా మెల్కీసెదెకు యొక్క క్రమంలోంచి వచ్చారు. మందిరం ఆయన ఉన్నాడు అక్కడ. అందుకే ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతానన్నాడు ఆయన. హల్లెలూయా. ఏంటి? ఆ మందిరం శృంగారం అనే దేవాలయం కోసం కాదు మాట్లాడుతుంటా, ఆ మందిరం కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆయన శరీరమే ఒక మందిరమై ఉన్నది అక్కడ. 3 దినాల్లో లేపాడు దాన్ని. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. చాలా జాగ్రత్తగా వినండి. ఆది అపోస్తలులకు బయలుపరచబడింది ఆ మందిరం ఏంటో. వాళ్ళు ఆ క్రమములోనే మందిరాన్ని స్థాపించారు. ఆ క్రమంలోనే దేవుని యొక్క మందిరాన్ని కట్టారు వాళ్ళు. యాజకత్వం కూడా వాళ్ళకి బయలుపరచబడింది. అయితే ఇక్కడ గమనించండి, మొదటి సంఘకాలంలో మెల్కీసెదెకు యొక్క యాజకత్వం, మొదటి రాకడలో మనిషి కుమారుని పరిచర్య జరిగింది. హల్లెలూయా. అది తూర్పున జరిగింది. అది అవునా? మనిషి కుమారుని పరిచర్య తూర్పున జరిగింది. అది ఉదయకాలపు మనిషి కుమారుని పరిచర్య అది. ఎందుకంటే మరి సువార్త తూర్పున మొదలయ్యి పడమటికి పశ్చిమముడికి ఎలా వెళ్ళిందో మత్తయి సువార్తలో చెప్పబడినట్లుగా 24వ అధ్యాయము, ఒకసారి ఆ స్లైడ్ ఉంటే తీస్తావా? మత్తయి సువార్త 24వ అధ్యాయము
27వ వచనం చాలా జాగ్రత్తగా వినండి. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండెను. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ పక్షిరాజులు పోగవును. హల్లెలూయా. చూడండి, మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. మరి మొదటి రాకడ మనుష్య కుమారుని పరిచర్య, అది ఉదయకాలపు మనుష్య కుమారుని పరిచర్య, అది తూర్పున జరిగింది. మరి మొదటి సంఘ కాలంలో చూడండి, మొదటి రాకడలో మనుష్య కుమారుని పరిచర్య తూర్పున ప్రారంభమైంది. ఇప్పుడు నాగరికత ఎప్పుడు కూడా తూర్పున ప్రారంభమై పశ్చిమముడికి వెళ్ళింది. చరిత్ర చదివినోళ్ళకి తెలుస్తుంది. నాగరికత ఎప్పుడు తూర్పున ప్రారంభమై పశ్చిమముడికి వెళ్ళింది. అలాగే సువార్త కూడా తూర్పున ప్రారంభమై పశ్చిమముడికి వెళ్ళింది. తూర్పున మనుష్య కుమారుని పరిచర్య జరిగింది. సువార్త ఇప్పుడు 7 సంఘకాలంలో 7 దూతల ద్వారా సువార్త ఎటు ప్రయాణించిందంటే పశ్చిమ వైపు వెళ్ళింది. కానీ సాయంకాల సమయంలో వెలుగుండును. సాయంకాల సమయంలో ఒక వర్తమానం వస్తుంది, వెలుగు వర్తమానం వస్తుంది. ఆ యొక్క సాయంకాల సమయంలో మరలా మనుష్య కుమారుని పరిచర్య. హల్లెలూయా. మరలా అన్యులకు మనుష్య కుమారుని పరిచర్య జరిగిందా లేదా? ప్రవక్త అనే శరీరంలో ఆయన మనుష్య కుమారుని పరిచర్య జరిగించాడు ఆయన. హల్లెలూయా. మన ప్రవక్త దేవుడు కాదు, మన ప్రవక్త శరీరంలో మనుష్య కుమారుని పరిచర్య జరిగింది. హల్లెలూయా. దేవుడు మానవుడు కాగలడు, మానవుడు దేవుడు కాలేడు. హల్లెలూయా. ప్రవక్త ఆ యొక్క ప్రవక్తలో దేవుడు కుమ్మరించుకున్నాడు ఆయన. మనుష్య కుమారుని పరిచర్య జరిగింది. ఇప్పుడు అది సాయంకాల సమయంలో జరిగిన మనుష్య కుమారుని పరిచర్య. చూడండి, ఇప్పుడు ఆల్ఫా సంఘం అనేది మెల్కీసెదెకు యొక్క యాజక క్రమంలో అది స్థాపించబడింది. యాజకులు, ఆ యొక్క మందిరం మొత్తం మారిపోయింది. హల్లెలూయా. అది మొదటి ఆల్ఫా సంఘం. అది చాలా జాగ్రత్తగా వినండి. తర్వాత సంఘకాలాలకు వచ్చేసరికి సంఘం మరలా ఆచారాల్లోకి వెళ్ళిపోయింది. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక విషయం క్లారిటీ చేస్తాను మీకు. అందరు వింటానికి సిద్ధంగా ఉన్నారా? ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చేటప్పుడు నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలు కృపకు బదులుగా ధర్మశాస్త్రాన్ని కోరుకున్నారు. అవునా? ధర్మశాస్త్రం అనేది చట్టం, అది పోలీస్ లాంటిది. అది ధర్మశాస్త్రం నువ్వు పాపివని చెప్తా ఉన్నది, కానీ పాపంలోంచి విడిపించలేదు అది. హల్లెలూయా. మరి ఇజ్రాయేల్ ప్రజలు కృపకు బదులుగా ధర్మశాస్త్రాన్ని కోరుకున్నారు. దేవుడు అహరోను యాజకత్వాన్ని ఇచ్చాడు అక్కడ. మరలా 2000 సంవత్సరాల క్రితం మొదటి రాకడలో మరలా ఆయన మెల్కీసెదెకు యొక్క యాజక క్రమంలో వచ్చాడు. ఆయన ప్రధాన యాజకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన తలరాయిగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. హల్లెలూయా. మరలా కృపను తీసుకొచ్చాడు ఆయన. కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు ఆయన. అందరికి అర్థమవుతుందా? మరలా సంఘము కృపకు బదులుగా ధర్మశాస్త్రం కోరుకున్నది. హల్లెలూయా. కృపకు బదులుగా మరలా ధర్మశాస్త్రాన్ని కోరుకున్నది. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా దిగొచ్చాడు ఆయన. ఆది అపోస్తులు ఆ కృప గురించే బోధించారు. ఆ తలరాయి వర్తమానమే తీసుకొచ్చారు. మరలా సంఘం రాను కాలంలో ఏమైందంటే 7 సంఘకాలాలు సంఘం చీకటి యుగంలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మరలా ధర్మశాస్త్రం వెళ్ళిపోయింది, ఆచారాల్లోకి వెళ్ళిపోయింది, సాంప్రదాయాల్లోకి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? హల్లెలూయా. మరలా సంఘము సాంప్రదాయాల్లోకి వెళ్ళిపోయింది, ఆచారాల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడున్న సంఘాల్లో ఆచారాలు ఉన్నాయి తప్ప, సాంప్రదాయాలు ఉన్నాయి తప్ప వాక్యం లేదు అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే ట్రైనింగ్ పొందిన బోధకులు వచ్చేసారు, థియాలజీ చదివిన బోధకులు వచ్చేసారు, ఆచారాలు తీసుకొచ్చేసారు, సాంప్రదాయాలు తీసుకొచ్చారు, మరి సిద్ధాంతాలు తీసుకొచ్చారు, కానీ వాక్యానికి చోటు లేదు అక్కడ. హల్లెలూయా. మరలా ఇప్పుడు యాజకత్వం చూడు, మెల్కీసెదెకు ఆయన దిగొచ్చాడు ఆయన. ఆది అపోస్తులు ఆ యాజకత్వం కోసమే బోధించారు, ఆ మందిరం కోసమే బోధించారు. కానీ సంఘకాలాలకు వచ్చేసరికి సంఘం చీకటి యుగంలోకి వెళ్ళిపోయేటప్పటికి మళ్ళా ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోయింది. ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆచారాలు వచ్చేసాయి, సంఘాల్లో సాంప్రదాయాలు వచ్చేసాయి, మానవ నాయకత్వం వచ్చేసింది, మానవ పెత్తనం వచ్చేసింది, పరిశుద్ధాత్మ నాయకత్వం లేదు. అయితే 7వ సంఘకాలంలో హల్లెలూయా ఆచారాల్లో సాంప్రదాయాల్లో ఉన్న సంఘము సంఘ శాఖలుగా మారిపోయిన కాలంలో మరలా లవోదిక సంఘ కాలంలో హల్లెలూయా మరలా ఆయన మెల్కీసెదెకుగా దిగొచ్చాడు. మరలా ఆయన మెల్కీసెదెకుగా దిగొచ్చాడు. 1963లో బలిసిన దూతగా దిగొచ్చాడు. మరలా యాజకత్వం మరలా తీసుకొచ్చాడు ఆయన.
మళ్ళా మందిరం స్థాపించడం మొదలు పెట్టాడు ఆయన. మొదటి నిర్గమంలో ప్రవక్తని ఎత్తైన పర్వతం పైకి తీసుకెళ్ళి గుడారపు దర్శనం ఇచ్చాడు. అక్కడ గుడారపు దర్శనం ఏదైతే మోసే చూశాడో దాని ప్రకారంగా మందిరం స్థాపించాడు. మరలా రెండవ నిర్గమంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కూడా రూపాంతర కొండ పైకి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, రూపాంతర కొండ పైకి వెళ్ళినప్పుడు పేతురు యాకోబు యోహాను తీసుకెళ్ళినప్పుడు అక్కడ మోసే ఏలియాలు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఎత్తైన పర్వతం పైకి వెళ్ళాడు. ఆయన అక్కడ పేతురు యాకోబు యోహాను అందరు ముగ్గురు సాక్షులు తీసుకెళ్ళాడు. ఆయన మోసే ఏలియాలు వచ్చాడు. అక్కడికి వచ్చారా లేదా? ఆయన ఏం చేశాడు? తన్ను తాను రూపాంతరపరుచుకున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు ఆయన చూపించుకున్నప్పుడు, హల్లెలూయా, మరలా ఆయన తన్ను తాను విప్పుకున్నప్పుడు ఆయన ఏమయ్యాడో వాళ్ళు చూశాడు. వాళ్ళు ఆయన మెల్కీసెదెకు అయి ఉన్నాడని, హల్లెలూయా, ఆయనే ప్రధాన యాజకుడు అని వాళ్ళు చూడగలిగారు. అక్కడ దేవుని నామమున మహిమ కలుగును గాక. మరలా 7వ సంఘకాలంలో 1963లో మరలా సాయంకాలపు మనిషి కుమారుడు పరిచర్య, మరలా బలిసిన దూతగా దిగి వచ్చాడు. ఆయన సంఘ శాఖల ఆచారాల్లో ఉండిపోయినాయి, సాంప్రదాయాల్లో ఉండిపోయినాయి. మరలా మెల్కీసెదెకు యొక్క యాజక క్రమంలో మరలా యాజకులు తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు మన అందరం ఎవరు ఇప్పుడు యాజకులమై ఉన్నాం, ఏర్పరచబడిన వంశమై ఉన్నాం, రాజులైన యాజక సమూహమై ఉన్నాం. యాజకుడు అవ్వాలంటే లేవి గోత్రంలో జన్మించాలి, యాజకుడు అవ్వాలంటే అహరోను వంశం నుంచి రావాలి. కానీ ఇప్పుడు యాజకత్వం మారింది. పట్టుకున్నారా? యాజకత్వం మారింది. ఇప్పుడు ఈ యాజకత్వం ఏంటంటే మెల్కీసెదెకు క్రమంలో యాజకత్వం. ఈ యాజకత్వం కింద మనందరం యాజకులమై ఉన్నాం. ఇప్పుడు రాజులైన యాజక సమూహమై ఉన్నాం. ఇప్పుడు అయితే ఇప్పుడు మనము ఆ బయట ఆవరణం నుంచి బయటకు రావడం కాదు. పాత నిబంధనలో ఆ మందిరంలో బయట ఆవరణ నుంచి బయటకు రావడం, కానీ ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారు కాదు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారు కాదు. కానీ ఇప్పుడు మందిరం మారింది, ఇప్పుడు యాజకత్వం మారింది. ఇప్పుడు హల్లెలూయా, ఇప్పుడు మొదటి రాకల్లో ఆయన మెల్కీసెదెకుగా దిగొచ్చినప్పుడు, హల్లెలూయా, ప్రధాన యాజకుడిగా దిగొచ్చినప్పుడు, ఆయన సిలువలో మరణిస్తా ఉన్నప్పుడు, గొర్రెపిల్లకి అర్పించబడతా ఉన్నప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు చినిగిపోయింది. అంటే మొదటి రాకల్లో ఆయన ఏం చేశాడు? ఆయన దేవాలయపు తెర పైనుండి కిందికి చిరిగిపోయింది. అక్కడ ఏ తెర చిరిగిపోయింది? అక్కడ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర తిరిగి అది పోయింది. అక్కడ ఆ తెర తొలగించబడింది. అక్కడ అందుకే మన ప్రవక్త బోధించాడు, తెర తొలగించబడిన దేవుడు, బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. ముసుగు లేని దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఆయన వచ్చి ఏం చేశాడు? తెరను తొలగించాడు. అక్కడ హల్లెలూయా, తెరను తొలగించాడు ఆయన. అర్థమవుతుందా? తెరను తొలగించాడు ఆయన. ఆ తెర ఎప్పుడైతే తొలగిపోయిందో ఇప్పుడు దీపస్తంభముల యొక్క వెలుగు కాదు ఇది. ఈ అతి పరిశుద్ధ స్థలంలో సకీన మహిమగా దేవుడు దిగొస్తాడు. ఇది దేవుడి యొక్క వెలుగు, సహజాతీతమైన వెలుగు. అది సూపర్ న్యాచురల్ లైట్. అక్కడ సహజాతీతమైన వెలుగు ఎక్కడికి వచ్చేసింది అంటే ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసింది. అందుకే యోహాను మందిర ఆ యొక్క సింహాసనాన్ని చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఏం చూశాడంటే 7 దీపస్తంభముల వెనుక మనిషి కుమారుని పోలి ఉన్నవాడు. 7 సువర్ణ దీపస్తంభముల మధ్యలో మనిషి కుమారుని పోలి ఉన్నవాడు. అంటే మనిషి కుమారుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు 7 దీపస్తంభముల మధ్యలో ఉన్నాడు ఆయన. అంటే ఈ యొక్క 7 దీపస్తంభములు ఎక్కడున్నది? పరిశుద్ధ స్థలంలో ఉన్నది. కానీ మనిషి కుమారుడు ఎక్కడ దిగి వస్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి దిగి వస్తాడు. కానీ ఆ తెర ఎప్పుడైతే తొలగించబడిందో ఇప్పుడు 7 దీపస్తంభముల మధ్యలో మనిషి కుమారుడు ఉన్నాడు అక్కడ. మరి యోహాను మందిరాన్ని చూస్తున్నప్పుడు తెరలు చూడలేదు యోహాను. అక్కడ యోహాను సింహాసనం చూస్తా ఉన్నాడు. సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. అక్కడ ఆ యొక్క 7 దీపస్తంభముల మధ్యలో మనిషి కుమారుడు పోలి వాడున్నాడు. మరి యోహాను అక్కడ ఆయన ఏం చూస్తున్నాడంటే మరి అక్కడ స్ఫటికపు సముద్రం చూస్తున్నాడు. స్ఫటికపు సముద్రం ఏంటంటే ఇత్తడి గంగాళం.
అంటే 3 స్థలాలు కలిసిపోయి ఉన్నాయి అక్కడ. యోహాను 3 స్థలాలు వేరుగా చూడలేదు, కానీ మోసేకి ఇచ్చిన నమూనాలో 3 స్థలాలు సెపరేట్గా ఉన్నాయి. మోసేకి ఇచ్చిన మందిరం యొక్క నమూనాలో 3 స్థలాలు సెపరేట్గా ఉన్నాయి అక్కడ. బయట ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. కానీ ఇప్పుడు యోహాను 3 స్థలాలు ఏకమైనట్లుగా చూస్తూ ఉన్నాడు. యోహాను చూసిన మందిరానికి మోసే చూసిన మందిరానికి చాలా వ్యత్యాసం ఉన్నది. యోహాను అక్కడ మోసే 12 మంది గోత్రకర్తలే చూస్తున్నాడు, కానీ యోహాను 24 పెద్దలు చూస్తూ ఉన్నాడు. కానీ మోసే చూసిన మందిరము అప్పటికింకా ప్రభువైన యేసుక్రీస్తు రాలేదు కాబట్టి 12 మంది అపోస్తలులు రాలేదు, అందుకే 12 మంది గోత్రకర్తలు చూస్తూ ఉన్నాడు. కానీ యోహాను చూసినప్పుడు ఆయన వచ్చాడు, వెల చెల్లించాడు. 12 మంది అపోస్తలులు వచ్చారు, అందుకే యోహాను చూస్తున్న మందిరంలో 24 పెద్దలు ఉన్నారు అక్కడ. అర్థమైందా? మోసే చూసిన మందిరానికి యోహాను చూసిన మందిరానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఆ 3 స్థలాలు కలిసిపోయి ఉన్నాయి. హల్లెలూయా. మొదటి రాకడలో ఆయన వచ్చి ఏం చేశాడంటే అడ్డుతనం తొలగించాడు. హల్లెలూయా. చూడండి, ఆయన మరణిస్తూ ఉన్నప్పుడు అక్కడ అన్న కైపా ఉన్నారు యాజకులు. వారు చూస్తుండగానే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి తెర చిదిగిపోయింది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధనలో ఛాయలో నీడలో పాపి ఇక్కడి నుంచే బయటకు వస్తాడు. పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి వీలు లేదు, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు ఈ మందిరంలో, హల్లెలూయా, ఇప్పుడు దేవుడు నిర్మిస్తున్న ఈ మందిరంలో మరి అక్కడ యాజకులు ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళవచ్చు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళవచ్చు. హల్లెలూయా. ఆ యొక్క స్థలాల్లోకి వెళ్ళవచ్చు మనం. ఇప్పుడు యాజకులు మరి బయట ఆవరణంలోంచి పరిశుద్ధ స్థలంలోంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఈ తరాలన్నీ తొలగించబడ్డాయి. ఇప్పుడు హల్లెలూయా. మొదటి రాకలో ఈ తెర తొలగించబడింది, రెండో రాకలో ఈ తెర తొలగించబడింది. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వినడానికి రెడీగా ఉన్నారా? యాజకత్వం అర్థమైందా? హల్లెలూయా. యాజకత్వం మెల్కీసెదెకు యొక్క యాజకత్వం దేవుని యొక్క మనసులో ఉన్నది. జగత్తు పునాది వేయబడక మునిపే. అందరికి అర్థమవుతుందా? ఆ యాజకత్వం దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన ఆది కాండములో అబ్రహాం ఆ యాజకత్వాన్ని పొందుకున్నాడు. మెల్కీసెదెకును కలుసుకున్నాడు ఆయన. హల్లెలూయా. మెల్కీసెదెకును కలుసుకున్న అనుభవం అబ్రహాముకు ఉన్నది. తర్వాత మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి కృపకు బదులుగా ధర్మశాస్త్రాన్ని కోరుకున్నారు. మరి వాళ్ళకి అహరోను అక్కడ ధర్మశాస్త్రం కింద అహరోను యాజకత్వాన్ని ఇచ్చాడు. ఆ యాజకత్వం ఆచారాలు, సాంప్రదాయాలు, అది నిజరూపం కాదు, ఛాయా నీడ. అది పాత నిబంధన అంతా కూడా ఛాయా నీడై ఉన్నది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మరి ఆయనే ప్రధాన యాజకుడిగా దిగొచ్చాడు, ఆయనే మందిరంగా దిగొచ్చాడు, ఆయనే ఒక ప్రవక్తగా వచ్చాడు. ఏదైతే బలులు గురించి చెప్పబడిందో ధర్మశాస్త్రంలో ఆ బలులన్నీ ఆయన అయి ఉన్నాడు. పాప పరిహారార్థ బలి ఆయన అయి ఉన్నాడు. హల్లెలూయా. దాన బలి ఆయన అయి ఉన్నాడు. మరి సమాధాన బలి ఆయన అయి ఉన్నాడు. ప్రతి బలులు, పాత బలు ఏ బలు అవుతున్నా ఆ బలులన్నీ కూడా ఆయనకి సాదృశ్యంగా ఉన్నది. అందుకే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, ప్రవక్తల వచనాలు నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన మొదటి రాకల్లో వచ్చినప్పుడు మరలా మెల్కీసెదెకు యొక్క యాజకత్వం ప్రారంభమైంది. ఆ యాజకత్వం కింద ఆది అపోస్తులు సేవ చేశారు, ఆల్ఫా సంఘము సేవ చేసింది. ఆది అపోస్తులు ఆ యొక్క యాజకత్వంలో పనిచేశారు. అందుకే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే రాజులైన యాజక సమూహం మీరు అంటా ఉన్నారు, అందుకే మీరు దేవుని ఆలయం అంటా ఉన్నారు. వాళ్ళకి తెలుసు యాజకత్వం మారిందని, వాళ్ళకి తెలుసు మందిరం మారిందని. కానీ సంఘకాలాలకు వచ్చేసరికి మళ్ళా సంఘము ఆచారాల్లోకి వెళ్ళిపోయింది, సాంప్రదాయాల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళా ఆచారాలు ప్రారంభమయ్యి. హల్లెలూయా. యాజకుడు తప్పనిసరిగా ట్రైనింగ్ అవుతేనే, సంఘ శాఖలో ఏంటి ట్రైనింగ్ అవుతేనే బోధించాలి. అవునా? వాడు థియాలజీ చదివితేనే బోధించాలి, వాడు ఎంటీహెచ్ మరి డిడిహెచ్ చేస్తేనే బోధించాలి, వాడి సర్టిఫికేట్ ఉంటేనే బోధించాలి, సర్టిఫికేట్ ఉంటేనే వాడి యాజకుడు. హల్లెలూయా. ఆచారాలు, సాంప్రదాయాలు, వాక్య ప్రకారంగా కట్టబట్టలేదు సంఘాలు. అక్కడ వాక్య ప్రకారంగా మరి వాళ్ళు దేవుని సమీపించట్లేదు. అక్కడ సమీపించే విధానం మారిపోయింది అక్కడ. అందుకే అక్కడ అగ్ని లేదు, అక్కడ నిత్య జీవం లేదు, అక్కడ ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి అక్కడ. అయితే దేవుడు 7వ సంఘ కాలంలో మళ్ళా దేవుడు ఒక ప్రవక్తను పంపించి, 3వ నిగమ ప్రవక్తను పంపించి మళ్ళా కొండ పైకి తీసుకెళ్ళి ఆయన్ని మోసేనలాగైతే ఎత్తైన పర్వతం పైకి తీసుకెళ్ళాడు,
మరలా ఈ ప్రవక్తను కూడా సన్సెట్ పర్వతం పైకి తీసుకెళ్ళి మరలా గుడారపు దర్శనం ఇచ్చాడు ఆయన. మళ్ళా మందిరం ఎలా కట్టాలో చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ నమూనా ప్రకారముగా మందిరం కట్టబడుతున్నది. ప్రవక్త ఏ నమూనా అయితే కలిగి ఉన్నాడో ఆ నమూనా సేవకుడు కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రవక్త మొదటి నిర్గమంలో ప్రవక్త మోసే ఫెయిల్ అవుతా ఉన్నాయి, విఫలమవుతా ఉన్నాయి. ప్రవక్తకి ఇచ్చిన దర్శనం ఏంటో తెలుసా? మరలా ఈ మందిరం ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్వస్థతలు జరగాలి. మరలా ఈ మందిరం ఏ పట్టణంలో అడుగు పెడితే అక్కడ రక్షించబడాలి, అక్కడ అద్భుతమైన కార్యాలు జరగాలి. అలా జరగట్లేదంటే ప్రవక్త దర్శనంలోకి ఇంకా నువ్వు రాలేదు. ప్రవక్త కోరుకున్నది అది. మరలా అపోస్తల కార్యం మన మధ్యలో జరగాలని ఆయన దర్శనంలో పొందుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆ దర్శనం నెరవేర్చబడాలంటే సేవకుడి యొక్క విజన్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ సేవకుడి యొక్క దర్శనం కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఆ దర్శనం ప్రకారంగా సేవ చేయాలి. ఇక్కడ అది లేదు కాబట్టి స్వస్థతలు జరగట్లేదు, అది లేదు కాబట్టి అద్భుతములు జరగట్లేదు, అది లేదు కాబట్టి రక్షించబడట్లేదు, తిరిగి జన్మించట్లేదు. హల్లెలూయా. అది ఎక్కడికంటే మరి యేసుక్రీస్తునామములో బాప్తిసం ఈ కాలంలో ప్రవక్త ఉన్నాడు, అక్కడ ఆగిపోయాడు. సంఘం అక్కడ ఆగిపోయింది. కానీ ప్రవక్త గుడారపు దర్శనం పొందుకున్నాడు. ఆ గుడారపు దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరలా ఆది అపోస్తలుల కార్యములు ఈ సంఘంలో జరగాలి. ఇప్పుడు ప్రవక్త పొందుకున్న దర్శనం అది. హల్లెలూయా. దాని ప్రకారంగానే దాని ఉద్దేశంతోనే ఈ కాలపు వర్తమానం వచ్చింది. ఆ యొక్క స్థితికి తీసుకురావడానికే ఈ కాలపు వర్తమానంలో మందిరము కట్టబడతా ఉన్నది. ఇంతవరకు అర్థమైందా? హల్లెలూయా. దేవుని మనసులో ఉన్న ప్రణాళిక నీకు అర్థం కావాలి. దేవుడు ఏ మందిరాన్ని కడతా ఉన్నాడు ఇప్పుడు? అది ఛాయా నీడ, కానీ నిజమైన మందిరం ఇది. మందిరం అంటే 4 గోడలు కాదు, నీవే దేవుని మందిరమై ఉన్నావు, నీవే దేవుని ఆలయమై ఉన్నావు. ఇప్పుడు దేవుడు ఎవరిని కడతా ఉన్నాడు? మందిరాన్ని కడతా ఉన్నాడు ఆయన. ఈ 2000 సంవత్సరాలు ఏం కడతా ఉన్నాడు? మందిరాన్ని కడతా ఉన్నాడు ఆయన. ఈ 7 సంఘాలలో మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. నేను ఇది తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇక్కడ మందిరాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ శ్లోగా చెప్తాను.
పాత నిబంధన మందిరంలో ఇక్కడ 7 వస్తువులు మర్మం ఉన్నది. అవునా? బయట ఆవరణలో బలిపీఠం, ఇక్కడి బలిపీఠము గంగాలు. పరిశుద్ధ స్థలంలో దీపస్తంభము, సన్నిధిలో బల్ల, అలాగే సువర్ణ ధూప వేదిక. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. మందసంలో అహరోను కర్ర ఉంటుంది, అన్న పాత్ర ఉంటుంది, పదార్థాల పలకలు 2 ఉంటాయి. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడి సంవత్సరానికి ఒక్కసారి సువర్ణ ధూపాన్ని తీసుకుని వెళ్తాడు. మొత్తం 7 వస్తువుల మర్మం ఇది. అయితే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, లాస్ట్ వీక్ చెప్పినట్లుగా, మీకు గతించిన వారం చెప్పినట్లుగా, ఇక్కడ బలిపీఠం దగ్గర మనం గమనించినట్లయితే, ఇప్పుడు పాపి ఇక్కడికి వచ్చి యాజకుడు ధర్మశాస్త్రం వినిపింపజేస్తున్నప్పుడు పాపి పశ్చాత్తాపడి ఒక బలిని తీసుకొస్తాడు. అవునా? బలిని తీసుకొచ్చేటప్పుడు ఆ బలి మొదటిగా ఇత్తడి గంగాళంలో కడగబడాలి. అవునా? ఇత్తడి గంగాళంలో ఆ యొక్క వేరుపచ్చు జలంలో కడగబడాలి. కడగబడిన తర్వాత యాజకుడు దాన్ని పరీక్షిస్తాడు. అది కుంటుదై ఉండకూడదు, అది మడత మచ్చ డాగు లేనిదై ఉండాలి. అది కుంటుదై ఉండకూడదు, అది మడత డాగు లేనిదై ఉండాలి. యాజకుడు పరీక్షిస్తాడు. అప్పుడు యాజకుడు దాన్ని గంగాళంలో కడుగుతాడు. తర్వాత దాని బలిపీఠం పైన బలిపించినప్పుడు మరి ఈ యొక్క పాపి స్థానంలో ఆ యొక్క గొడ్డుపుల చనిపోతుంది కాబట్టి ఆ గొడ్డుపుల రక్తాన్ని ఆ యొక్క పాపి పైన 7 సార్లు ప్రోక్షిస్తాడు. తర్వాత ఆ బలి ఎప్పుడైతే అర్పించబడిందో మరి అక్కడ మరి ఏం చేస్తాడంటే తన యొక్క వస్త్రాలు మార్చుకుంటాడు. యాజకత్వం చేసినప్పుడు వస్త్రాలు మార్చుకోవాలి. ఒకసారి దేవుని యొక్క వాక్యం చూద్దాం. తీసారా? దేవుడు నమ్మనికి తీసినట్లయితే లేవి కాండం వచ్చేసరికి లేవి కాండం అయితే కంప్లీట్గా ఉంటుంది కదా. లేవియ కాండంలో వాళ్ళకి వస్త్రాల గురించి ఇక్కడ రాయబడి 8వ అధ్యాయము 1వ వచనం. మరి యెహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహార బలి రూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములు తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును కూర్చోమనగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వారికి వస్త్రాలు సెపరేట్గా ఇవ్వబడ్డాయి. నిర్గమకాండంలో కూడా ఉంటుంది అది, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వబడ్డాయని. నేను చూపిస్తాను, ఒక్క క్షణం ఆగండి. 28వ అధ్యాయము 36వ వచనం. అక్కడ ప్రధాన యాజకుడు ఏ వస్త్రాలు ధరించాలో రాయబడింది. మరి నువ్వు మేలిమి బంగారు రేఖ చేసి ముద్ర చెక్కినట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అనే మాట చెక్కవలను. అది పాగా మీద ఉండినట్లు నీలి సూత్రంతో దాన్ని కట్టవలను. అది పాగా ముందటి వైపునకు ఉండవలను. తమ పరిశుద్ధమైన అర్పణలతో ఇజ్రాయేల్ ప్రతిష్ఠించి పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలను.
వారు యెహోవా సన్నిధి అంగీకరింపబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలను. మరియు సన్ననారుతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలను, సన్ననారుతో పాగాను నేయవలను, దట్టి బుట్టాపనిగా చేయవలను. అహరోను కుమారులకు నువ్వు చొక్కాయలు కొట్టవలను, వారికి దట్టీలను చేయవలను, వారికి అలంకారములు ఘనత కలిగినట్లు వారి కులాయిలను వారికి చేయవలను. వారికి కూడా ప్రత్యేకమైన వస్త్రాలు, మీరు నిర్గమకాండం లేవీకాండం చదివితే దాంట్లో క్లియర్గా ఉంటుంది. మరి ఇక్కడ అహరోనికి అలాగే అహరోను కుమారులు కూడా ప్రత్యేకమైన వస్త్రాలు ఉండాలి. అయితే మీరు గమనించండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క పాత నిబంధన మందిరంలో బలి ఇక్కడ కడగబడతా ఉన్నది, నీళ్ళ ద్వారా వేరుపరిచే జలాలలో ఇక్కడ బలి అర్పించబడతా ఉన్నది. ఈ బలి అర్పించబడిన తర్వాత యాజకులు మరి రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, ఆ బలి ఇప్పుడు నీళ్ళలో కడగబడతా ఉన్నది. నీళ్ళలో కడగబడటం అంటే చూడండి, మరి నీళ్ళు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది, అవునా? అలాగే నీటి ద్వారా మరి అలాగే ఆత్మ ద్వారా జన్మించబడటం అంటే మనం మొదటి మరి దేవుళ్ళకి రావాలంటే మొట్టమొదటి కార్యం ఏంటంటే మారు మనసు పొంది, వాక్యం చేత మనం కడగబడి, మరి మనం గంగాళంలో కడగబడి, మరి మనం ఏమవుతామో మారు మనసు పొంది నీళ్ళల్లో బాప్తిసం పొందుతూ ఉన్నాం, అవునా? అది మారు మనసు వర్తమానం. అది తర్వాత మనము యేసుక్రీస్తు రక్తములో మన పాపాలు కప్పివేయబడతా ఉన్నాయి. హల్లెలూయా. యాజకులు అక్కడ వస్త్రాలు మార్చుకోవడం జరుగుతూ ఉన్నది. వస్త్రాలు మార్చడం అంటే అది పరిశుద్ధాత్మ బాప్తిసంకు సాదృశ్యం. వస్త్రాలు మార్చుకుంటా ఉన్నారు. ఈ మూడు జరగకుండా ఇక్కడ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఈ మూడు ఇక్కడ జరగాలి ఇప్పుడు. హల్లెలూయా. అంటే నీ అర్పణ అనేది కరెక్ట్గా ఉండాలి, అక్కడ నీ మారు మనసు అనేది కరెక్ట్గా ఉండాలి, నీ యొక్క నీ అర్పణ అంగీకరించబడాలి లేదా. ఆయన గొర్రెపిల్లగా వధించబడ్డాడు, ఆయన రక్తంలో మనం కడగబడ్డాము. ఇప్పుడు రక్తం సిందించబడింది. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు రక్తం సిందించబడింది, ఆయన రక్తము అక్కడ మరి గొర్రెపిల్లగా వధించబడ్డాడు ఆయన. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఆ గొర్రెపిల్లగా వధించబడుతున్నప్పుడు ఆయనలో కూడా నువ్వు వధించబడ్డావు, ఆయనలో కూడా నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఆయనలో ఉన్నావు కాబట్టి ఆయన మరణంలో పాలు పొందావు. హల్లెలూయా. ఆయన మరణంలో పాలు పొందావు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు నువ్వు కూడా తిరిగి లేచావు. ఇప్పుడు అంటే ఆ గొర్రె పిల్లలో నువ్వు గుర్తించబడతా ఉన్నావు. ఇప్పుడు హల్లెలూయా. ఆ గొర్రె పిల్లలు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు మారు మనసు పొందుతున్నావు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్లలు నువ్వు ఉన్నావు కాబట్టి నీ పాపాలు క్షమించబడతా ఉన్నాయి, ఆ రక్తంలో క్షమించబడతా ఉన్నాయి. మరి 10 సంవత్సరాలు విసిరివేస్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆ గొర్రె పిల్లలు నువ్వు ఉన్నావు అక్కడ, ఆయనలో నువ్వు ఉన్నావు అక్కడ, ఆ కల్వరిశిల్లో నువ్వు ఉన్నావు అక్కడ, ఆయనతో గుర్తించబడతా ఉన్నావు అక్కడ. ఆయన ఇప్పుడు వధించబడలేదు, 2000 సంవత్సరాల క్రితం కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాది వేయబడక మునిపే ఆయన నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు ఆయన. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇప్పుడు యాజకులు ఎవరంటే మనమే. హల్లెలూయా. ఇప్పుడు యాజకులు మనమే. మనం ఇప్పుడు యాజకులుగా ఉన్నాం. ఇప్పుడు మన అర్పణ కరెక్ట్గా లేకపోతే, మన యొక్క మారుమనసు కరెక్ట్గా లేకపోతే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూపం వేయడానికి లేదు, ఆ సువర్ణ ధూపాతి దగ్గర ధూపం వేయడానికి లేదు. ఇక్కడ నీ మారుమనసు కరెక్ట్గా ఉండాలి, నీ పశ్చాత్తాపం కరెక్ట్గా ఉండాలి. అందుకే నీ పశ్చాత్తాపం కరెక్ట్గా లేకుండా, నీ మారుమనసు కరెక్ట్గా లేకుండా దేవుడు నీ అర్పణ అంగీకరించాడు, ఆయన త్రోసివేస్తాడు ఆయన. హేబేలు యొక్క అర్పణ అంగీకరించినట్లుగా నీ అర్పణ అంగీకరించాలంటే అది దేవుడికి ఇంపైనదిగా ఉండాలి. అందుకే నీ పవిత్రమైన చేతులు ఉండాలి నీకు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, పురుషులు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించే వాళ్ళుగా ఉండాలని అన్నాడా లేదా? తీతు రాసిన పత్రిక అనుకుంటాను, తీతు రాదు, తిమోతి రాసిన పత్రికలోనే ఈ మాట ఉంటుంది. చూడండి ఇక్కడ మొదటి తిమోతి రాసిన పత్రిక 8వ వచనం. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయములు లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. హల్లెలూయా. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. నీ మారు మనసు కరెక్ట్గా ఉండాలి, నీ పశ్చాత్తాపం కరెక్ట్గా ఉండాలి, నీ జీవితం కరెక్ట్గా ఉండాలి. అప్పుడే దేవుడిని అంగీకరిస్తాడు, లేకపోతే అంగీకరించాడు ఆయన. హల్లెలూయా.
మరి మనం గమనించినట్లయితే లాస్ట్ వీక్ నేను ఎక్కడ ముగించానంటే నిర్గమకాండం 29వ అధ్యాయం చదివించాను మీకు. 29వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉందండి, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉందండి. 29వ అధ్యాయము 20వ వచనం. ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారుల కుడి చెవి కొన మీదను వారి కుడి చేతి బటను వేలి మీదను వారి కుడి కాలి బటను వేలి మీదను చమరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించవలెను. మరి నువ్వు బలిపీఠం మీద ఉన్న రక్తంలోను అభిషేక తైలంలోను కొంచెం తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రం మీద ప్రోక్షించవలను. అప్పుడు అతని వస్త్రములు అతనితోనున్న అతని కుమారుల వస్త్రం ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్టమైన పొట్టేలు కనుక దాని కొవ్విన తోకను, ఆంత్రములు కప్పు కొవ్వును, కాలేజీ మీద వప్పును, 2 మూత్ర గ్రంథులు వాటి మీద కొవ్వును, కుడి జబ్బను, 1 గుండ్రని రొట్టెను, నూనెతో వండిన 1 భక్ష్యమును, యెహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచిన 1 అప్పడమును నువ్వు తీసుకొని అహరోను చేతుల్లో అతని కుమారుల చేతులు వాటన్నిటిని ఉంచి అల్లాడింపు నైవేద్యంగా యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అహరోను కుడి చెవి కొన మీదను, కుడి కాలు కొన మీదను, కుడి చేతి బటన్ వేలు మీదను, కుడి కాలి బటన్ వేలు మీదను. ఇదంతా ఎవరు చేయాలంటే మోషే ద్వారానే చెయ్యాలి, ప్రవక్త ద్వారానే చెయ్యాలి. హల్లెలూయా. ప్రవక్త ద్వారానే చేయబడాలి. ఇక్కడ అది అంతా చదివితే మీకు అర్థమవుతుంది. 29వ అధ్యాయం ఇంటికి వెళ్తారు చదవండి. ప్రవక్త మోషే ద్వారానే చెయ్యాలి. ఇప్పుడు అంటే నీ చెవి అభిషేకించబడాలి. హల్లెలూయా. నీ చెవి దేని చేత అభిషేకించబడాలంటే వాక్యము చేత. ప్రవక్త ఏ వాక్యం అయితే తీసుకొచ్చాడో ఆ వాక్యం చేత అభిషేకించబడాలి. అలాగే కుడి చేతి బటన్ వేలు అన్నిటిపైన కంట్రోల్ కలిగి ఉంటుంది. అంటే ఈ యొక్క మరి కుడి చెయ్యి క్రియలు చూపిస్తూ ఉన్నది. హల్లెలూయా. కుడి కాలు బటన్ వేలు నీ నడకను చూపిస్తూ ఉన్నది. అంటే నీ చెవి అభిషేకించబడాలి, నీ క్రియలు అభిషేకించబడాలి, నీ ప్రవక్తను అభిషేకించబడాలి. దేని ద్వారా? ప్రవక్త వర్తమానం ద్వారా. మోషే తీసుకొచ్చిన వర్తమానం ద్వారా అభిషేకించబడాలి. ఇప్పుడు మన మోషే తీసుకొచ్చిన వర్తమానం ద్వారా నీ చెవి అభిషేకించబడాలి, నీ క్రియలు అభిషేకించబడాలి, నీ కాలు నడక అభిషేకించబడాలి. హల్లెలూయా. నీ చెవి అభిషేకించబడలేదు అనుకోండి, ఎంత వాక్యం చెప్పు ఇది తలపై నుంచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నీ చెవికి రంధ్రం వేయబడింది అనుకోండి, ఎంత వాక్యం చెప్పు తలపై నుంచి పోతుంది. అది దేవుడి యొక్క స్వరం వినడానికి అభిషేకించబడాలి. ఇది దేవుడి యొక్క క్రియలు చేయడానికి మరి నీ క్రియలు అభిషేకించబడాలి. నీ కాలు నడక నీ ప్రవక్తను అభిషేకించబడాలి. నువ్వేదైతే వింటా ఉన్నావో దాని ప్రకారంగా జీవిస్తావు. నువ్వేదైతే వాక్యం వింటా ఉన్నావో దాన్నే జీవిస్తూ ఉంటావు. ఇవంతా ప్రవక్త ద్వారానే జరగాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ సువర్ణ ధూపము యొక్క ధూపవేదిక దగ్గర నీ ప్రార్థనలు అర్పించబడతాయి. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే చెవి అభిషేకించబడట్లేదు, క్రియలు అభిషేకించబడట్లేదు, నీ నడక అభిషేకించబడట్లేదు, నీ మారు మనసు కరెక్ట్గా లేదు, నీ పశ్చాత్తాపం కరెక్ట్గా లేదు. ఉదయం లేస్తే నువ్వు అబద్ధాలతో ప్రారంభమవుతుంది నీ జీవితం. ఉదయం లేస్తే తప్పుడు ఆలోచనలతో ప్రారంభమవుతుంది నీ జీవితం. ఉదయం లేస్తే చెడు ఆలోచనలతో ప్రారంభిస్తావు నీ జీవితాన్ని. అర్థమవుతుందా? అలాంటి ఆలోచనలతో నింపబడిన నీవు, వ్యభిచార తలంపులతో నింపబడిన నీవు, వ్యభిచారపు యొక్క ఆలోచనలో నింపబడిన నీవు, చెడు ఆలోచనలో నింపబడిన నీవు అబద్ధములాడుతూ దేవుని సన్నిధికి వచ్చి పవిత్రమైన 2 హస్తాలెత్తి ప్రార్థిస్తే దేవుడు అంగీకరిస్తాడు అనుకున్నావా? అంగీకరించడు ఆయన. నీ అర్పణ అంగీకరించడు ఆయన, త్రోసేస్తాడు ఆయన. సెల్ ఫోన్లో అపవిత్రమైన వాటిని చూస్తూ నువ్వెప్పుడు కూడా ఆ సోషల్ మీడియాలో ఉంటూ నువ్వెప్పుడు ప్రార్థించుకుంటూ దేవుడి సన్నిధికి వచ్చి నీ 2 హస్తాలు ఎత్తి ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడా? నువ్వు పాటలు పాడితే దేవుడు వినసొప్పుగా ఆలకిస్తాడా? ఆయన నువ్వు దీర్ఘ ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడనుకున్నావా? అంగీకరించడా ఆయన. దేవుణ్ణి సమీపించే విధానంలో రావాలి. దేవుని ఎలా పడితే అలా సమీపించకూడదు. దేవుడికి సమీపించే విధానం ఒకటి ఉన్నది. ఆ విధానంలో వస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. అక్కడ
వచ్చే విధానం ఒకటి పెట్టాడైన వాక్యంలో. నీ పశ్చాత్తాపం సరిగా ఉండాలి, నీ ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి. లేస్తే అబద్ధాలతో ప్రారంభమవుతుంది, లేస్తే అపవిత్రమైన తలంపులతో ప్రారంభమవుతుంది నీ జీవితం. వారమంతా కూడా లోకంలో గడుపుతూ ఉంటావు, వారమంతా కూడా లోకంలోనే మరి లోకస్తుడి వల్ల జీవిస్తూ ఉంటావు. మరి ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చి పవిత్రమైన చేతులతో ప్రార్థిస్తే దేవుడు అమాయకుడు అనుకుంటా ఉన్నావా? దేవుడు అంగీకరించండి నీ ప్రార్థన. దేవుడు అంగీకరించండి, దేవుడు అమాయకుడు కాదు ఆయన. నువ్వు పాటలు పాడితే అంగీకరిస్తాడు అనుకుంటున్నావా? నువ్వు ప్రార్థిస్తే అంగీకరిస్తాడు అనుకుంటున్నావా? నువ్వు విజ్ఞాపన చేస్తే అంగీకరిస్తాడు అనుకున్నావా? అంగీకరించడు. నీ హృదయం కరెక్ట్గా ఉండాలి, దేవుని సన్నిధిలో నీ హృదయం యథార్థంగా ఉండాలి, నీ పశ్చాత్తాపం కరెక్ట్గా ఉండాలి, నువ్వు సమీపించే విధానం కరెక్ట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు అంగీకరిస్తాడు ఆయన. నీ మారు మనసు, నీ పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకుండా నువ్వు ఆ స్థలంలోకి రాలేవు. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుండా నీ పాపాలు క్షమించబడవు. నువ్వెప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటావో అప్పుడే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తిజం లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళలేవు నువ్వు. హల్లెలూయా. ఇది బయట జరిగేది. ఇప్పుడు నిజ రూపంలో మనం ఉన్నాం. ఇప్పుడు యాజకులుగా ఉన్నాం మనం. ఇప్పుడు అందరికి అర్థమవుతుందా? యాజకులుగా ఉన్నాం మనం. ఇప్పుడు ఆ రెండవ స్థలంలోకి వెళ్ళాలంటే, ఆ రెండవ స్థలంలో ఏమున్నాయంటే దీపవృక్షం ఉన్నది. హల్లెలూయా. సన్నిధి రొట్టెల బల్ల ఉన్నది. ఇక్కడ యాజకులు పాత నిబంధన ప్రకారంగా యాజకులే సేవ చేస్తారు, లేవీలే సేవ చేస్తారు. కానీ ఇప్పుడు నిజ రూపంలో నువ్వు యాజకుడివై ఉన్నావు. నువ్వు యాజకుడివై ఉన్నావు. నువ్వు ఇక్కడితో వెళ్ళిపోవట్లేదు, ఆ స్థలాన్ని కూడా వెళ్ళాలి. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో కూడా వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు యాజకుడివై ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఏ వస్తువులు ఉన్నాయంటే దీపస్తంభం ఉన్నది, సన్నిధి రొట్టెలు ఉన్నాయి. ఇక్కడ యాజకుల పని ఏంటంటే ఈ సన్నిధి రొట్టెలు అనేవి ఏ రోజుకి ఆ రోజు మార్చాలి. తాజా రొట్టెలు పెట్టాలి. అందులో నిన్నటి రొట్టెలు తీసుకొచ్చి పెట్టకూడదు. అర్థమవుతుందా? మొన్నటి రొట్టెలు తీసుకొచ్చి పెట్టకూడదు. యాజకులు ఎప్పుడు కూడా తాజా రొట్టెలు తీసుకొచ్చి పెట్టాలి యొక్క సన్నిధి యొక్క రొట్టెల బల్ల పైన. అది దేనికి సాదృశ్యం అంటే తాజా వాక్యం. సంఘానికి ఏం కావాలంటే తాజా వాక్యం కావాలి, తాజా మన్నా కావాలి. లూథర్ వర్తమానం కాదు ఇప్పుడు, వెస్లీ వర్తమానం కాదు ఇప్పుడు, పెంతెకోస్తు వర్తమానం కాదు. సంఘ శాఖలు కుళ్ళిపోయిన వర్తమానం అది, చచ్చిపోయిన వర్తమానం అది. ఇప్పుడు జీవం ఎక్కడ ఉన్నదంటే ఈ కాలపు వర్తమానంలో ఉన్నది. ఈ కాలపు వర్తమానమే తాజా వర్తమానం అది. ఇందులోనే జీవం ఉన్నది. యాజకుల రొట్టెలు తాజా రొట్టెలే తినాలి. నువ్వు నిజంగా యాజకుడు అయితే తాజా ఆహారాన్ని భుజిస్తావు. కుళ్ళిపోయిన ఆహారాన్ని భుజించవు నువ్వు, కుళ్ళిపోయిన మన్నాన్ని భుజించవు నువ్వు. నువ్వు నిజంగా యాజకుడిగా నియమించబడితే, ఏర్పాట్లో ఉంటే, రాజులైన యాజక సమూహం అయితే నువ్వు తాజా మన్నాన్ని భుజిస్తావు, తాజా రొట్టెలే భుజిస్తావు నువ్వు. అక్కడ రొట్టెలు మార్చబడాలి. చాలా జాగ్రత్తగా ఉందండి. కాన్సన్ట్రేషన్ అంతా వాక్యం పైన పెట్టండి. అక్కడ దీపవృక్షం ఉన్నది. ఆ దీపవృక్షం ఎలా చేయబడుతుందో ఒకసారి లేఖనంలో చూద్దాం. హల్లెలూయా. ఈ దీపవృక్షం అనేది ఏ విధంగా ఉన్నదో నేను మీకు చూపిస్తాను దేవుని యొక్క వాక్యంలో. ఇరవై 25వ అధ్యాయము, నిర్గమకాండం 25వ అధ్యాయము 31వ వచనం. మరియును మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను, నకిసి పనిగా ఈ దీపవృక్షము చేయవలను, దాని ప్రకాండమును దాని శాఖలను నకిసి పనిగా చేయవలను, దాని కలసములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్ములు, దీపవృక్షం యొక్క రెండో ప్రక్క నుండి 3 కొమ్ములు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్ములు నిగుడవలను.
ఒక కొమ్ములో మొగ్గ పువ్వు గల బాదమ రూపమైన 3 కలశములు, రెండవ కొమ్ములో మొగ్గ పువ్వు గల బాదమ రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షం నుండి బయలుదేరి కొమ్మలలో నుండవలెను. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నేను మెయిన్ తీసుకుంటాను ఇక్కడ. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది, అదే అధ్యాయము 38వ వచనం. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన వాటి రూపమును చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడవలెను. హల్లెలూయా. 37వ వచనంలో నువ్వు దానికి 7 దీపములను చెయ్యవలెను. ఇప్పుడు దీపవృక్షం ఉన్నది, అవునా? మీరు అందరూ చూస్తున్నారు కదా. ఈ దీపవృక్షము బంగారంతో చేయబడాలి. ఇది 7 దీపములు ఉంటాయి ఇందులో, అవునా? ఒక పక్క 3, మధ్యలో 1, 7 దీపములు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ యాజకులు మాత్రమే సేవ చేస్తారు. ఇక్కడ చాలా జాగ్రత్తగానండి, యాజకులు మాత్రమే సేవ చేస్తారు. యాజకుడు ఏం చేయాలంటే ఈ దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. అర్థమవుతుందా? ఈ దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. ఈ దీపంలో ఏం వేయాలంటే అచ్చమైన ఒలీవ నూనె వేయాలి. హల్లెలూయా. అచ్చమైన ఒలీవ నూనె వేయాలి అందులో. ఉంటున్నారా? హల్లెలూయా. అది నిర్గమకాండం 27వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించుము. ఇందులో ఏ నూనె వేయాలి? అచ్చమైన ఒలీవ నూనె, దంచబడిన ఒలీవ. ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మనందరి కొరకు దంచబడ్డాడు ఆయన. అచ్చమైన ఒలీవ నూనె ఆ యొక్క దీపస్తంభం, ఆ యొక్క దీపములలో వేయాలి. అర్థమవుతుందా? ఆ దీపంలో వేసినప్పుడు అవి ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. అయితే యాజకులు చేసిన పని ఏంటంటే ఈ దీపస్తంభములు ఏముంటాయంటే ఒత్తులు ఉంటాయి. అది మండాలంటే ఒత్తులు ఉంటాయి. ఆ నూనె వేసినప్పుడు అది మండుతూ ఉంటుంది. ఆ ఒత్తులు ఏమవుతాయంటే మసిపడుతూ ఉంటాయి, అవునా? ఆ మసిపడుతున్నప్పుడు యాజకుడు ఏం చేయాలంటే అవి తీసి శుభ్రం చేస్తూ ఉండాలి. అవి కరెక్ట్గా మండాలంటే ఆ ఒత్తులు మసిపెట్టిన దాన్ని శుభ్రం చేసి ఆ ఒత్తులని కట్ చేస్తూ ఉండాలి. ఆ కట్ చేసినప్పుడు మరలా అది మంచిగా వెలిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ దీపస్తంభం ఎవరో కాదు, 7 సంఘకాలాల్లో ఉన్న వధువై ఉన్నది. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలంటే ఆ దీపస్తంభంలో ఉన్న వాటిని శుభ్రం చేస్తూ ఉండాలి. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తూ ఉన్నాడు? వాక్యం చేత శుభ్రం చేస్తూ ఉన్నాడు. మన జీవితాలు శుభ్రం చేస్తూ ఉన్నాడు. మన జీవితాలు మసిపట్టు ఉన్నాయి. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తూ ఉన్నాడు? వాక్యం చేత శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఆ ఒత్తులను కట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ యాజకుడి పని ఏంటి? కట్ చేయడం. అక్కడ వాక్యంతో ఏం చేస్తా ఉన్నాడు? కట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ చేత మండకపోతే యాజకుడు ఏం చేస్తూ ఉంటాడు? కట్ చేస్తూ ఉంటాడు. అక్కడ నీ మసిపట్టిన దాన్ని శుభ్రం చేస్తూ ఉంటాడు. అక్కడ ఎందుకు? నువ్వు మండాలని. నువ్వు నిరంతరం మండుతూ ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మ చేత మండుతూ ఉండాలి. నూనెకి దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకి సాదృశ్యం. పరిశుద్ధాత్మ చేత నింపబడి నువ్వు మండుతూ ఉండాలి. ఇక్కడ సువార్తను అంగీకరించినప్పుడు నువ్వు మండవు. అప్పుడు అందరికి సువార్త ప్రకటించావు. కానీ ఇప్పుడేమైంది? నీ పనుల్లో బిజీ అయిపోయావు, నీ ఉద్యోగంలో బిజీ అయిపోయావు, నీ వ్యాపారంలో బిజీ అయిపోయావు. నీకు మసిపట్టు ఉన్నది. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ మసిని శుభ్రపరచాలి. ఆ ఒత్తులను కట్ చేయాలి. ఇప్పుడు ఒకప్పుడు కోటాలంటే పరిగెట్టేవాడు, ఒకప్పుడు కోటాలంటే పరిగెత్తేదానివి. కానీ ఇప్పుడు ఏమైంది? నీ జీవితంలో మసిపట్టింది. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ మసిని శుభ్రపరుస్తూ ఉన్నాడు. ఆ ఒత్తులను కట్ చేస్తా ఉన్నాడు. ఒకప్పుడు నీ కుటుంబంలో కుటుంబ ఆరాధన ఉండేది, కానీ ఇప్పుడు కుటుంబ ఆరాధన లేదు. ఒకప్పుడు దేవుని స్తుతించేవాడివి, దేవుని కనపరిచేవాడివి, నువ్వు ఖాళీ సమయంలో సువార్త చెప్పేవాడివి. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ జీవితం మసిపట్టిన జీవితాలు.
ఆ ఒత్తులు ఆగిపోయాయి, కొన్ని అయితే వెలుగునివ్వట్లేదు. అందుకే మత్తయి సువార్తలో దివిటీలు బాగా వెలిగించమన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ మరి బుద్ధి లేని కన్యకులు, బుద్ధిగల కన్యకులు ఉన్నారు. అక్కడ దేవుడు నామని మమ్మిగలని గాక. ఆ బుద్ధిగల కన్యకులు చూడండి, అక్కడ పరలోక రాజ్యమందు తమ దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకులు పోలున్నది. ఇక్కడ కూడా దివిటీలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధుల్లో నూనె తీసుకుని పోయేది. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండని. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతను ఎదుర్కొనని కేక వినబడను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలు చక్కబరిచరు గాని. హల్లెలూయా. అప్పుడు ఆ కన్యకులు లేచి తమ దివిటీలు చక్కబరిచిన. బుద్ధి లేని ఆ కన్యకులు తమ దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక ఆ నూనెలో కొంచెం మాకిడని బుద్ధి గలవారిని అడిగేది. అందుకు బుద్ధి గల కన్యకులు, మాకును మీకు ఇది చాలదేమో. హల్లెలూయా. ఇప్పుడు దివిటీలను శుభ్రపరచుకునే కాలం ఇది. మీ దివిటీలు వెలగనియండి, అవి మసి పట్టుకుండా చూసుకోండి. ఆ ఒత్తులను కట్ చేయండి. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? ఇప్పుడు కట్ చేస్తాడు ఒత్తులను. యాజకుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ ఒత్తులను కట్ చేసి అది మంచిగా వెలుగనట్లుగా చేస్తాడు ఆయన. ఈ కాలపు వాక్యం ఎందుకు వచ్చింది తెలుసా? నీ మసిని తుడిచివేయడానికి, నీ ఒత్తులను కట్ చేయడానికి. ఈరోజు నీ జీవితం ఎలాగ ఉంది? ఇప్పుడు మసి పట్టినట్టున్నదా? దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? కట్ చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు శుభ్రపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు యాజకుడు మాత్రమే కాదు, మీరు కూడా చేయాలి ఆ పని. మీరు కూడా యాజకులై ఉన్నారు. ఇప్పుడు పాస్టరే కాదు, నువ్వు కూడా చేయొచ్చు ఆ పని. మసి పట్టిన జీవితాలు కడిగివేయాలి. ఇప్పుడు ఆ ఒత్తిడి కట్ చేయాలి. ఇప్పుడు ఏం సోదరుడు ఇంతకు ముందు దేవుని సన్నిధికి వచ్చి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? కట్ చేయాలి. ఇప్పుడు ప్రతి వారం ప్రతి కూటానికి వచ్చేవాడు ఎందుకు రావట్లేదు? ఒత్తిడిని కట్ చేయాలి. ఇప్పుడు ఆ మసిని తుడిసివేయాలి. ఇప్పుడు హల్లెలూయా. ఇంతకుముందు బయట కూటాలకు వచ్చేవాడు ఎందుకు రావట్లేదు? మసి పట్టింది. ఇప్పుడు ఆ ఒత్తిడిని కట్ చేయాలి. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తా ఉన్నాడు? కట్ చేస్తా ఉన్నాడు. ఆ మసిని తీసివేస్తా ఉన్నాడు. శుభ్రం చేసే పని యాజకుడిది. మన జీవితాలు మసిపట్టున్నాయి. అది ఎప్పుడైతే శుభ్రం అవుతా ఉన్నాయో నువ్వు మండుతూ ఉంటావు. వాక్యం ఏం చేస్తూ ఉంటుంది? నేను మండిస్తూ ఉంటుంది. వాక్యం నేను మౌనంగా కూర్చొని మండిస్తూ ఉంటుంది. యాజకుడు మండాలి, యాజకులందరూ కూడా మండాలి. ఇక్కడ పాస్టర్ మండాలి, సంఘాన్ని మండించాలి. యాజకుడు ఎప్పుడు ఖండించేవాడిగా ఉండాలి, పాస్టర్ ఖండించేవాడిగా ఉండాలి. ఏ పాస్టర్ అయితే ఖండించట్లేదు వాడి సేవకుడే కాదు. పాస్టర్ ఎప్పుడు కూడా ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఓ ఖండిస్తే వీళ్ళు మానేస్తారేమో, నా కోసం రావట్లేదు నువ్వు చర్చికి. వీళ్ళు ఖండిస్తే వీళ్ళు ఏమైపోతారేమో, బ్రతకడం కొరకు నేను సేవకు రాలేదు. యాజకుడిగా పెట్టాడు దేవుడు కాపరిగా పెట్టాడు. వాక్యం ఇచ్చాను, ప్రవక్తకే నమూనా అయితే ఇచ్చాడు. ఆ నమూనా ప్రకారంగా సంఘాన్ని కట్టాలి. ప్రతి యాజకుడు అదే చేయాలి, ప్రతి కాపరి అదే చేయాలి. నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా ఖండించే బాధ్యత నా పైన ఉన్నది. ఏ పాస్టర్ అయితే ఖండించడో వాడు పాస్టరే కాదు. నీ జీవితాన్ని ఖండించాలి, నీ జీవితాన్ని మసిని తీసివేయాలి, నీ ఒత్తులను ఖండించాలి, నీ జీవితాన్ని శుభ్రపరచాలి. ఆ మసిని తీసివేసి మండే దీపంగా చేయాలి నిన్ను. ఈ కాలపు వర్తమానం ఏంటి? మండే వర్తమానం ఇది. సంఘ శాఖలు ఆల్రెడీ ఆగిపోయాయి, కానీ వర్తమానం ఆగిపోయేది కాదు. ఇది ఈ ఉద్యమం ఆగిపోయేది కాదు, ఇది మండించే వర్తమానం. ఇది బలిపీఠ పైన ఎప్పుడు కూడా అగ్ని ఉండాలి. ఇక్కడ దేవుడి అగ్ని ఉండాలి. ఇక్కడ దేవుడి అగ్ని దిగి వచ్చి మండించాలి ఇక్కడ. అందుకే నేను పులిపేట పైన ఉన్నప్పుడు ఎవరి మొక్కలు లక్ష్యం చేయను. ఒక్క దేవుడినే సంతోష పెట్టగలుగుతాను, దేవుడి మొక్కనే చూస్తాను. ఎందుకంటే నువ్వు మండుతూ ఉండాలి.
నీ జీవితం శుభ్రం చేయబడాలి, నీ జీవితం మండించబడాలి, దేవుడి కొరకు మాట్లాడగలిగి ఉండాలి. అది యాజకుడు చేసే పని, అది యాజకుడు చేయాలి. వాక్యం ఎంత కఠినంగా వచ్చినా నిజ విత్తనం అయితే లోబడుతుంది. ఇక్కడ మాట్లాడేది పాస్టర్ కాదు, పాస్టర్ కూడా ఒక మనిషి అయి ఉన్నాడు. పాస్టర్లో నుండి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వెప్పుడు పాస్టర్ యొక్క శరీరాన్ని చూస్తావు తప్ప ఆ పాస్టర్లో ఉన్న ఆత్మని చూడను, ఆ పాస్టర్లో ఉన్న దేవుడిని చూడను. పులిపేట పైన ఏంజల్ నిలబడి బోధిస్తూ ఉంటుంది, పులిపేట పైన దూత నిలబడి బోధిస్తూ ఉంటాడు. నీకున్న మసిని శుభ్రం చేయాలి. ఇప్పుడు అచ్చమైన ఒలివ నూనె పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ కలిగిన జీవితాలతో నింపబడాలి. అందుకే ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? కట్ చేస్తూ ఉన్నాడు, ఆ మసిని శుభ్రం చేస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన జీవితం కరెక్ట్గా ఉందా లేదా, నీకు కుటుంబ ఆరాధన ఉందా లేదా, నువ్వు బైబిల్ చదువుతున్నావా లేదా, నువ్వు వర్తమానం చదువుతున్నావా లేదా, యాజకుడు ఖండిస్తూ ఉంటాడు. ప్రతి వారం ఖండిస్తాడు, ప్రతి వారం ఎత్తి చూపుతాడు తప్పులు. ఇది డినామినేషన్ ప్రీచింగ్ కాదు, ఇది దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు చర్చికి రావడమే గొప్ప, నువ్వు రాకపోతే నాకు సేవే లేదు, అలాంటి సేవ డినామినేషన్ బోధిస్తాడు. కానీ ప్రవక్త దర్శనం కలిగి ఉన్నవాడు, ప్రవక్త గుడారపు దర్శనం కలిగి ఉన్నవాడు అలా బోధించాడు. జనులను సరిదిద్దుతూ ఉంటాడు, జనులను తప్పుడాలు ఎత్తి చూపుతూ ఉంటాడు, జనులు సరి చేస్తూ ఉంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ కాలపు వర్తమానం బుద్ధి చెప్పే వర్తమానం, నిన్ను సరి చేసే వర్తమానం, నీ గాయాలు రేపే వర్తమానం ఇది. యాజకుడు ఖండించబోతే యాజకుడు కూడా చస్తాడు. ఈరోజు చాలామంది పాస్టర్లు చచ్చారు. రాజీ పడిన సేవ, చచ్చిన సేవ, చచ్చిన సంఘాలు, దర్శనం లేని సేవలు. కానీ కాలపు వర్తమానం అది కాదు, దర్శనంతో కూడిన వర్తమానం ఇది. నిన్ను మండించే వర్తమానం, పరిశుద్ధాత్మ చేత నింపబడే వర్తమానం ఇది. నా ప్రియమైన సోదరుడా, దేవుడు మాట్లాడినప్పుడు ఎవరైనా సరే లోబడాల్సిందే. అది నీవైనా నేనైనా లోబడాల్సిందే. నీ దీపస్తంభం మండాలి ఇప్పుడు, ఆ మసిని తీసివేయబడాలి, ఆ ఒత్తులు కట్ చేయబడాలి. ఇప్పుడు అనుదిన ప్రార్థన నీ జీవితంలో ఉందా లేదా, ఆ ఇత్తడి బలిపీఠం నీ జీవితంలో ఉందా లేదా, ఆ సువర్ణ ధూపవేదిక నీ పైన నీ యొక్క జీవితంలో ఉందా లేదా. ఆ రెండు బలిపీఠాలు సరిగా లేకుండా నువ్వు దేవుడిని సమీపించలేవు. దేవుని సమీపించాలంటే ఏకైక మార్గం ఒక్కటే ఉన్నది, ఇత్తడి బలిపీఠము, సువర్ణ ధూపవేదిక సరిగా ఉండాలి అక్కడ. ఈరోజు చాలా మంది బలిపీఠాలు సరిగా లేవు. ఇది బలిపీఠాలు సరి చేసుకునే కాలం, దివిటీలు చక్కబెట్టుకునే కాలం. అందుకే అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు. ఎవరా స్వరం? ఈ కాలపు ప్రవక్త. ఇదిగో పెళ్లి కుమారుడు. మీ జీవితం చక్కబెట్టుకోండి, మీ జీవితాన్ని శుభ్రం చేసుకోండి, మీ మసలు తీసివేసుకోండి, నూనెతో నింపబడండి, వాక్యంతో నింపబడండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. ఇదిగో పెండ్లి కుమారుడు. అర్ధరాత్రి వేళ కేక. వరుస క్రమంలోకి వచ్చేయండి, వర్తమాన క్రమంలోకి వచ్చేయండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి, దేవుని అగ్ని చేత నింపబడండి. నీ ఆలోచనలు కట్ చేస్తాడు యాజకుడు, నీ తలంపులు కట్ చేస్తాడు యాజకుడు, నీ జీవితాన్ని కట్ చేస్తాడు యాజకుడు. ఇంకా నువ్వు వ్యభిచార ఆలోచనలతో ఉంటూ, ఇంకా పాపము చేస్తూ నువ్వు దేవుని సన్ని సమీపించలేవు. అసలు దేవుని సన్ని రాట కూడా అర్హత లేదు నీకు. దేవుని సమీపించే విధానం వేరు. దేవుని సమీపించే విధానం నీకు తెలిస్తే నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి, నీ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. ఏలియా ప్రార్థనకి జవాబిచ్చాడు ఆయన, అబ్రాహాం ప్రార్థనకి జవాబిచ్చాడు ఆయన, మోసే ప్రార్థనకి జవాబిచ్చాడు ఆయన, దానియేలు ప్రార్థనకి జవాబిచ్చాడు ఆయన.
ఈరోజు నువ్వు ప్రార్థిస్తే జవాబు ఇవ్వడానికి రెడీ ఆయన. నీ బలిపీఠం సరిగా ఉందా లేదా చూసుకో. ఆ ఇత్తడి బలిపీఠం సరిగా ఉందా లేదా చూసుకో. ఆ సువర్ణ ధూపవేదిక సరిగా ఉందా లేదా చూసుకో. శుభ్రపరిచే కాలం ఇది. పరిశుద్ధాత్మ చేత నింపబడు. నీ మసిని తీసివేసే కాలం ఇది. అచ్చమైన వలేవ నూనెతో పరిశుద్ధాత్మతో నింపబడి ఒక క్రైస్తవుడు మండే వ్యక్తిగా ఉంటాడు. ఒక క్రైస్తవుడు మౌనంగా ఉండలేడు, మండుతూ ఉంటాడు, అనేకలు మండిస్తూ ఉంటాడు. నీ దీపం వెలిగించబడింది, అనేకలు వెలిగిస్తాడు. వెలిగించబడిన దీపము మంచం కింద పెట్టవు, కొంచెం కింద పెట్టవు, దాన్ని అనేకులకు వెలిగిస్తుంది. అది దీపస్తంభం శుభ్రం చేయాలి, అది యాజకుడే చేయాలి. రొట్టెలు, తాజా రొట్టెలు, సువర్ణ ధూప వేదిక, దీనికి 4 కొమ్ములు ఉన్నాయి. ఏంటి 4 కొమ్ములు? సువర్ణ ధూప వేదిక దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఫస్ట్ ఇత్తడి బలిపీఠం దగ్గరికి రావాలి. ఇత్తడి బలిపీఠం సరిగా లేకుండా సువర్ణ ధూప వేదిక దగ్గరికి రాలేవు. హల్లెలూయా. ఈ 2 బలిపీఠాలు ఆదాము జీవితంలో ఉన్నాయి. హల్లెలూయా. ఆ 2 బలిపీఠాలు ఆదాము జీవితంలో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉన్నాను, ముగిస్తాను, సమయానికి ముగిస్తాను. ఆదాము జీవితంలో ఆ 2 బలిపీఠాలు ఉన్నాయి. ఆదాము దేవునితో సహవాసం చేసేవాడు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతూ ఉన్నది? ఒక పాపి ఇక్కడ బలర్పించి, ఇక్కడ మారు మనసు పొంది, అక్కడ పాపాలు ఒప్పుకొని, అక్కడ యాజకుడి వస్త్రాలు మార్చబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ స్థలంలోకి వచ్చినప్పుడు అతడు ఆరాధించడం మొదలు పెడతాడు, ప్రార్థించడం మొదలు పెడతాడు, విజ్ఞాపన చేయడం మొదలు పెడతాడు, యాచనలు అర్పించడం మొదలు పెడతాడు. అవన్నీ అంగీకరించబడాలంటే ఇది సరిగా ఉండాలి. ఈ ఇత్తడి బలిపీఠం సరిగా ఉండాలి, ఈ సువర్ణ ధూపవేదిక సరిగా ఉండాలి. అది ఆదాము కాలం నుంచే ఉన్న 2 బలిపీఠాలు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా వ్యతిరేకించదు. ఇది దేవుడి యొక్క ముందు ఆలోచనలను ఉన్నాయి. ఆదాము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆదాముకి ఆపరేషన్ చేశాడా లేదా? ఆదాముకి ఎప్పుడైతే ఆపరేషన్ చేశాడో ఆ యొక్క ఆదాము యొక్క ఆపరేషనే సిలువై ఉందన్నాడు ప్రవక్త. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన అర్పించబడ్డాడు. అదే ఇత్తడి బలిపీఠమై ఉన్నది. ఇత్తడి తీర్పుకి సాదృశ్యం. యేసుక్రీస్తు నీ స్థానం నా స్థానం తీసుకున్నాడు. నువ్వు చనిపోవాలి, నువ్వు మరణించాలి, కానీ నీ స్థానం నా స్థానం తీసుకుని నువ్వు మరణించకుండా నీకు జీవాన్ని ఇవ్వడానికి ఆయనే సిలువలో మరణించాడు. ఆయన కలవల్లో మరణించాడు. ఆయన నీ పాపముల నిమిత్తం మరణించాడు, నీ రోగముల నిమిత్తం మరణించాడు. ఆయన ఆదాము యొక్క ఆపరేషనే సిలువకు గుర్తు. అదే ఇత్తడి బలిపీఠం. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఇత్తడి బలిపీఠాన్ని కలిగి ఉన్నాడు. ఆదాము చీల్చబడ్డాడు. ఆదాములోంచి ఎవరు వచ్చారంటే వధువు వచ్చింది. కడపడి ఆదాములోంచి ఎవరు వచ్చారంటే వధువు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఆదామవులు ఆ ఏదోను తోటలో మరి దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అక్కడ జంతువులన్నీ వచ్చేవి. దేవుడు సాయంకాల సమయంలో ప్రతి సాయంకాల సమయంలో దేవుడు అక్కడ దిగొస్తూ ఉండేవాడు. ఎందుకంటే అర్పణ అంగీకరించబడింది. అక్కడ దేవుడు సాయంకాల సమయంలో దిగొస్తూ ఉన్నప్పుడు ఆదామవులు దేవుడిని స్తుతిస్తూ ఉండేవారు, దేవుడితో సంభాషణ చేస్తూ ఉండేవారు, దేవుడితో మాట్లాడుతూ ఉండేవారు. అక్కడ గొప్ప ఆరాధన జరిగేది. అక్కడ ఆరాధన కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగి ఉండొచ్చు. గొప్ప ఆరాధన జరిగేది అక్కడ. ఆ దేవుడు ఆరాధన చూసి ఆయన నమస్కారంధ్రములలో సువాసన, ఆరాధనకి ఆయన సంతోషపడేవాడు. ఆయన
ఎందుకంటే ఆ యొక్క ఆరాధన ఎలాగున్నదంటే ఇత్తడి బలిపీఠం సరిగా ఉన్నది అక్కడ, సువర్ణ ధూపవేదిక సరిగా ఉన్నది అక్కడ. వాళ్ళు చేతులెత్తి ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ స్తుతులపై ఆశ్చర్యయ్యేవాడు. హల్లెలూయా. అబ్రాము కూడా ఆ యొక్క ఇత్తడి బలిపీఠం కలిగి ఉన్నాడు. అబ్రాము కూడా సువర్ణ ధూపాన్ని కలిగి ఉన్నాడు. ఆయన సువర్ణ ధూపవేదిక కలిగి ఉన్నాడు. అబ్రాము లోతు కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకించాడా లేదా? దేవుడు జవాబిచ్చాడా లేదా? దేవుడు అబ్రాం మెల్కీసెదెకును కలుసుకున్నాడా లేదా? అబ్రాం బలిపీఠం కట్టాడా లేదా? హేబేలు ఆ 2 బలిపీఠాలు కలిగి ఉన్నాడు. హేబేలు కూడా బలిపీఠం కట్టాడు. హేబేలు బలిపీఠం కట్టినప్పుడు సాయంకాల సమయంలో దేవుని అగ్ని వచ్చి ఆ బలిని కాల్చివేసింది. దేవుడు అంగీకరించడానికి సూచన ఏంటంటే దేవుని అగ్ని వచ్చి కాల్చివేస్తుంది, దాన్ని దహించి వేస్తుంది అది. హల్లెలూయా. దేవుడు అర్పణ అంగీకరించాడు. ఆ యొక్క హేబేలు కూడా ఇత్తడి బలిపీఠం కలిగి ఉన్నాడు, ఆ సువర్ణ ధూపవేదిక కలిగి ఉన్నాడు. అబ్రాం కూడా ఇత్తడి బలిపీఠం కలిగి ఉన్నాడు, సువర్ణ ధూపవేదిక కలిగి ఉన్నాడు. మరి మోసే కూడా బలిపీఠం కట్టాడా లేదా? ఆయన నిర్గమం ప్రవక్త, ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. అవసరమైతే నీ గ్రంథంలో వచ్చి నా పేరు తుడిసివేయగాని వీళ్ళు నాశనం చేయొద్దు అన్నప్పుడు మోసేలో క్రీస్తాత్మ ఉన్నది అక్కడ. మోసే ప్రార్థన దేవుడు ఆలకించాడు అక్కడ. ఆ ప్రార్థన ఆలకించాడంటే ఆ సువర్ణ ధూపవేదిక యొద్ద ఆ ప్రార్థనలు అంగీకరిస్తూ ఉన్నాడు, ఆ యాచనలు అంగీకరిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ 2 బలిపీఠాలు కలిగి ఉన్నారు అక్కడ. దానియేలు బలిపీఠం కలిగి ఉన్నాడు అక్కడ. ఏలియా కలిగి ఉన్నాడు. ఏలియా ఏం చేశాడు? కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళాడు. రాజుల గ్రంథము 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఏలియా బలిపీఠం ఎలా కట్టాడో చూపిస్తాను మీకు. హల్లెలూయా. వింటారు? రెడీగా ఉన్నారా? 18వ అధ్యాయం 27వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. హల్లెలూయా. ఈ దీపస్తంభములో దేవుని అగ్ని తీసుకురావాలి. హల్లెలూయా. ఆ సువర్ణ ధూపవేదిక దగ్గర కూడా దేవుని అగ్నిని తీసుకురావాలి. దేవుని అగ్ని కాకపోతే అది దేవుడు అంగీకరించడం. కానీ అహరోను కుమారులు అన్యాగ్ని కూడా తీసుకొచ్చారా లేదా? ఆ మాట సంఖ్యాకాండంలో ఉంటుంది అనుకుంటున్నాను. సంఖ్యాకాండం ఎవరికైనా రిఫరెన్స్ తెలితే తీయండి. అన్యాగ్ని. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సంఖ్యాకాండము అయితే లేవీకాండం 10వ అధ్యాయం. లేవీకాండం 10వ అధ్యాయం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపాత్రలు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రములు వేసి యెహోవా తనకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధి మృతి నొందిరి. 2 అగ్నిలు ఉన్నాయి, అన్యాగ్ని, దేవుని అగ్ని. ఒకసారి యెహోవా అగ్ని వచ్చి కొంతమందిని చంపేసింది. మీరు ఈ వర్తమానం అర్థం కావాలంటే నిర్గమకాండము, సంఖ్యాకాండం, లేవీకాండం బాగా చదవాలి. అప్పటి క్లియర్ పిక్చర్ వస్తుంది మీకు. ఒకసారి యెహోవా అగ్ని వచ్చి కొంతమందిని కాల్చివేసింది. అన్యాగ్ని దేవుని సన్నిధిలో పనిచేయదు. అహరోను కుమారులు ఏం తీసుకొచ్చారంటే అన్యాగ్ని తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి అన్యాగ్ని కాదు, దేవుని అగ్ని తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ బలి అర్పించేటప్పుడు అగ్ని వచ్చి దహించి వేస్తుంది. అగ్నిని తీసుకుని ఈ యొక్క స్థలంలోకి రావాలి. అది దేవుని అగ్ని తీసుకురావాలి. అన్యాగ్ని తీసుకొస్తే ఒప్పుకోడు. డినామినేషన్లో ఏమున్నదంటే అన్యాగ్ని ఉన్నది అక్కడ. ఈ వర్తమానంలో ఏమున్నదంటే దేవుని అగ్ని ఉన్నది ఇక్కడ. అందుకే దేవుడు అగ్ని స్తంభం ద్వారా, మేఘ స్తంభం ద్వారా ఈ వర్తమానం రుజువు చేశాడు ఆయన. ఇది దేవుడి అగ్ని ద్వారా రుజువు చేయబడే వర్తమానం ఇది. దేవుని మందిరంలో దేవుని అగ్ని ఉండాలి, అన్యాగ్ని కాదు. అన్యాగ్ని నిన్ను చంపేస్తుంది. అందుకే సంఘ శాఖలు చచ్చాయి. పెంతెకోస్తోళ్ళకి డ్రమ్ము కొడితే కానీ డ్యాన్స్ రాదు. అది అన్యాగ్ని. అది అన్యాగ్నిలో దేవుడు లేడు.
కానీ నిజమైన అగ్ని చేత మండించబడినప్పుడు, నిజమైన అగ్ని నీలో ఉన్నప్పుడు దావీదు అలాగే ఆరాధన చేస్తాడు. అలాంటి ఆరాధన నువ్వు చేయగలవు. ఇప్పుడు దావీదు అలాగే నాట్యం ఆడుతూ ఉంటాడు, అలా నాట్యం ఆడగలవు. వాళ్ళు డ్రమ్ములు వాయిస్తూనే లేస్తారు, కానీ నువ్వు డ్రమ్ములు వాయించబోదా లేస్తావు. దేవుని ఆత్మతో సత్యంతో దేవుడు స్తుతించినప్పుడు, ఆ యొక్క దేవుని అగ్ని ద్వారా నువ్వు మండించబడతా ఉన్నప్పుడు దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తావు. ఎప్పుడు మన జీవితంలో దేవుని అగ్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. అన్యాగ్ని ద్వారా చచ్చిపోయారు వీళ్ళు. కానీ ఇక్కడ ఏలియా సవాల్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏలియా బలిపీఠం ఎలా కడతాడో చూడండి. ఇక్కడ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 27వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వాడిని అనుసరించుడని ప్రకటన చేయగా. కర్మేలు పర్వతం పైన ఫైనల్ షోడౌన్ ఇది. జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట పలుకకపోయి, అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వాళ్ళు నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. 400 మంది 50 మంది ఓ పక్క ఉన్నారు, ఏలియా ఒక్కడే ఒక పక్క ఉన్నాడు. ఈయన యెహోవా ప్రవక్త, వాళ్ళు బయలు ప్రవక్తలు. సవాల్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బాలు దేవుడైతే బాలుని ఆరాధించండి. 2 తలంపుల మధ్య ఉండవద్దు. రండి సవాల్ అన్నాడు. ఏం చెప్పాడు ఆయన సవాల్ చేసి? 22వ వచనం. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తల వల్ల నేను ఒకరిని సేయించున్నాను. 23వ వచనం. మాకు 2 ఎడ్లనియ్యడి, వాటిలో ఒక దాన్ని కోరుకొని దానికి తునకలుగా చేసి కింద అగ్ని ఏమి వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దు నేను సిద్ధం చేసి కింద అగ్ని ఏమి వేయకుండా దాన్ని కట్టెల మీద ఉంచెదను. తరువాత మీరు మీ దేవతల పేర్లు బట్టి, మీ దేవత పేర్లు బట్టి ప్రార్థన చేయడి. నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేయదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టి చేత ప్రత్యుత్తరం ఇచ్చును ఆయనే దేవుడని నిశ్చయించుకుందుము రండని ఏలియా మళ్ళా జనులతో చెప్పగా, జనులందరూ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలు పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దుని కోరుకుని సిద్ధం చేసి మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయడి. ఏలియా అన్నాడు, మీలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే మొదట చేయండి, ఆ ఎద్దుని సిద్ధపరచండి. నిజంగా బయలుదేవుడైతే అగ్ని ద్వారా సమాధానం ఇవ్వాలి. ఆ బలిని అంగీకరించడానికి సూచన ఏంటంటే అగ్ని ద్వారా సమాధానం ఇవ్వాలి. హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 25వ వచనం. ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులు ఉన్నారు కనుక మీరే మొదట ఒక యుద్ధను కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయడి. అయితే మీరు అగ్ని ఏమి కింద వేయవద్దని చెప్పగా, వారికి తమకు ఇయ్యబడిన ఎద్దుని తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని పేరును బట్టి బయలు పేరు బట్టి ప్రార్థన చేశారు. కానీ ఒక్క మాట ప్రత్యుత్తరం ఇచ్చేవాడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నం కాగా ఏలియా వారు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేడి వాడు ఒకవేళ ధ్యానం చేయించున్నాడేమో, దూరం ఉన్నాడేమో, ప్రయాణం చేయించున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుగా తమ మర్యాద చెప్పిన కత్తులతోనూ శస్త్రంతో తమ దేహాలను కోసుకొని నుండిరి. గట్టిగా అరుస్తూ ఉన్నారు, బైలా 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 అని. ఇంకా సమాధానం రావట్లేదు. మధ్యాహ్నం అయిపోయింది, సమాధానం రావట్లేదు. 450 మంది ప్రవక్తలు, కానీ ఏలియా ఒక్కడే చూస్తూ ఉన్నాడు, సమాధానం రావట్లేదు అక్కడ. కానీ ఇప్పుడు ఏలియా సమయం వచ్చింది. ఏలియా ఒక సమయం కోసం వేచి ఉన్నాడు. సాయంకాల సమయం, ఉదయకాల సమయం కాదది, మధ్యాహ్నకాల సమయం కాదది, సాయంకాల సమయం. సాయంకాల సమయంలో వెలుగుండును. అది పగలు కాదు, రాత్రి కాదు, సాయంకాల సమయం. ఆ సాయంకాల సమయం వచ్చేసరికి ఏలియా బలిపీఠాన్ని కట్టడం ప్రారంభించాడు. మరి సాయంకాల సమయంలో మన ఏలియా పడిపోయిన బలిపీఠాలు కట్టడం ప్రారంభించాడు. బలిపీఠాలు సరి చేస్తా ఉన్నాడు.
పడిపోయిన బలిపీఠం తిరిగి కడతా ఉన్నాడు. ఏలియా పని ఏంటి? రిస్టోరేషన్, తిరిగి మళ్ళా కట్టబడుట, రిస్టోరేషన్ పరిచయం కలిగి ఉన్నాడు ఆయన. సాయంకాల సమయంలో ఏం చేస్తున్నాడు ఈయన? 33వ వచనం, కట్టెలు క్రమముగా పేర్చి ఒక ఆర్డర్లో పెడతా ఉన్నాడు. ఏలియాకు తెలుసు మోసే వర్తమానం, బలిపీఠం ఎన్ని మూలలు ఉండాలో తెలుసు, బలిపీఠం ఎంత వెడల్పు ఉండాలో తెలుసు, బలిపీఠం ఎంత పొడుగుండాలో తెలుసు. మోసే వర్తమానం ఏలియాకు తెలుసు. అక్కడ ఇప్పుడు క్రమంలో తీసుకొస్తా ఉన్నాడు. మోసే వర్తమానం తెలుసు ఆయనకి. మోసే బలిపీఠం కట్టాడు ఆయన. ఆయన ఎన్ని మూరలు అయితే చెప్పాడు, ఎంత వెడల్పు అయితే చెప్పాడు, అది సచౌకంగా ఉండాలి, అది స్క్వేర్ ఫీట్లో ఉండాలి. అది ఏలియా కడుతున్నాడు. ఇప్పుడు క్రమంలో తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకంటే ఏలియా వర్తమానం తెలుసు, మోసే వర్తమానం తెలుసు ఏలియాకి. మీరు 4 తొట్ల నిండా నీళ్ళ నింపి దహన బలి పశు మాంసం మీద కట్టెల మీద పోయడం చెప్పాను. అదైన తర్వాత 2వ మారు ప్రకారమే చేయడం చెప్పగా వారు 2వ మారును అలాగే చేస్తారు. 3వ మారును చేయడానిగా 3వ మారును అలాగే చేస్తారు. ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లిపారును. మరి అతడు కందకంని నీళ్ళతో నింపును. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున, అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున, అస్తమయ కాలములో, సాయంకాల సమయములో. హల్లెలూయా! అందరు ఇక్కడే ఉన్నారా? ఇలాగూ ప్రార్థన చేస్తున్న యెహోవా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నువ్వు దేవుడు అయి ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని, ఈ కార్యంలో నేను ఈ సెలవు చేత చేసేదేవని ఆ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నేను నీవే దేవుడు అయి ఉన్నావని, నువ్వు ఆ హృదయంలో నీ తట్టును తిరగజేయదువని ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువుని కట్టెలను రాళ్ళ బుగ్గిని దయించి కందకములను నీళ్ళు ఆరిపోజేసెను. అంతటా జనులను రాజు సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తుంది. సాయంకాల సమయంలో దేవుని అగ్ని దిగి వచ్చింది. సాయంకాల సమయంలో నైవేద్యము పిండే ద్రాక్ష రసం, రొట్టె ద్రాక్ష రసం. ఉదయకాల సమయంలో బలి అర్పించబడుతుంది. సాయంకాల సమయంలో అక్కడ మరి పస్కా బలి వధించబడదు. రొట్టె ద్రాక్ష రసం. మరి సాయంకాల సమయంలో రొట్టె వాక్యం, ద్రాక్ష రసం పరిశుద్ధాత్మ. ఏలియా వర్తమానంలో ఏమున్నది? వాక్యం ఉన్నది, పరిశుద్ధాత్మ ఉన్నది. హల్లెలూయా! సాయంకాల సమయంలో ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఏలియా ఎక్కడికి వెళ్ళి సారేపతి విత్తనాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏముంది? బుడ్డులో ఉన్న యొక్క పిండి, ఆ యొక్క గిన్నెలో ఉన్న పిండి, ఆ బుడ్డులో ఉన్న నూనె తరిగిపోలేదు, ఇంక్రీజ్ అయింది అది. హల్లెలూయా! వాక్యం ఏమైంది? తెరవబడింది. నూనె పరిశుద్ధాత్మ ఇంక్రీజ్ అయింది అక్కడ. హల్లెలూయా! ఎలీషా వర్తమానంలో అది కాదు, నూనె మాత్రం ఇంక్రీజ్ అయింది. పిండి అదే వాక్యం, పరిశుద్ధాత్మ, ద్రాక్షారసం ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు అది ఎలీషా వర్తమానం. అది సాయంకాల నైవేద్యం అగ్ని వచ్చి దహించి వేసింది. ఆ బలిని అంగీకరించడానికి సూచన అగ్ని వచ్చి దహించి వేస్తుంది. ఇత్తడి బలిపీఠం కరెక్ట్గా ఉంది అక్కడ. ఇత్తడి బలిపీఠం కరెక్ట్గా ఉంది కాబట్టి ఏలియా సువర్ణ ధూపవేదిక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థనకి జవాబులు వచ్చాయి అక్కడ. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు అక్కడ. ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి కార్యం జరిగించాడు అక్కడ. ఈ రోజు నీ ప్రార్థన అంగీకరించబడాలంటే, దేవుడు జవాబు ఇవ్వాలంటే ఇత్తడి బలిపీఠం కరెక్ట్గా ఉండాలి అక్కడ. ఆ 4 కొమ్ములు ఏదో కాదు, శక్తికి సాదృశ్యం. దేవుని శక్తి దిగొస్తుంది, దేవుని ఆత్మ దిగొస్తుంది. అర్థమవుతుందా? సువర్ణ ధూపస్తంభం, సువర్ణ దీపస్తంభం, సన్నిధి రొట్టెల బల్ల, సువర్ణ ధూపవేదిక. నీ ప్రార్థనలకి జవాబు ఎందుకు రావట్లేదు తెలుసా? ఈ 2 బలిపీఠాలు సరిగా లేవు. నీ మారు మనసు కరెక్ట్గా లేదు, నీ జీవితం కరెక్ట్గా లేదు, నీ ఆలోచనలు కరెక్ట్గా లేవు, నీ తలంపులు కరెక్ట్గా లేవు, దేవుని సమీపించే విధానంలో నువ్వు రావట్లేదు.
వాళ్ళు వచ్చారు. ఆదాము వచ్చాడు, హేబేలు వచ్చాడు, అబ్రాము వచ్చాడు, ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు, దానియేలు వచ్చాడు, ఎస్తేరు వచ్చింది, పౌలు వచ్చాడు. ఏకైక మార్గం అది, దేవుడు ఏర్పాటిస్తున్న ఏకైక మార్గంలోనే దేవుడు తన బలి అర్పణలు అంగీకరిస్తాడు. ఆయన వేరే మార్గములు లేదు. అది సంఘ శాఖల మార్గంలో అంగీకరించాడు ఆయన. ఏకైక మార్గం ఈ కాలపు వర్తమానం, ఏకైక మార్గం ఆయన వాక్యములో నుంచే. మరి ఆ బలిపీఠం ఏ విధంగా చెప్పబడిందో, ఆ బలిపీఠాలు ఏ విధంగా కట్టబడ్డాయో, ఏ విధంగా అర్పించబడ్డాయో ఆ విధానంలోనే మనం రావాలి. ఇప్పుడు అప్పుడే నీ అర్పణలు అంగీకరిస్తాడు. అప్పుడే నీ యొక్క ప్రార్థనలకు జవాబులు వస్తాయి. వాళ్ళు ప్రార్థిస్తేనే జవాబులు వస్తే నువ్వు ప్రార్థిస్తే రావా? అతి ప్రశస్తమైన యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నావు నువ్వు. ఆమెనంటారా? యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నావు. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం కింద వాళ్ళు ప్రార్థిస్తే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి జవాబిస్తే, మరి ఈరోజు ఏలియా మన వంటి స్వభావం గలవాడే, మన వంటి మనుషుడే. ఏలియా ప్రార్థించగా దేవుడు ఆకాశాన్ని మూసేశాడు. ఆయన ఆకాశం 3.5 సంవత్సరాలు మూసేశాడు. ఆయన ఆకాశాన్ని మూసేసిన ఏలియాను పోషించాడు. ఏలియాకేమీ కాయగూరల భోజనం పెట్టలేదు ఆయన, ప్రతిరోజు మాంసం పెట్టాడు. ఆయన శ్రేష్టమైన ఆహారం పెట్టాడు ఏలియాకి. క్షామములో కూడా ఏలియా వర్తమానం నమ్ముతున్నా నీకు, క్షామములో కూడా శ్రేష్టమైన ఆహారాన్ని పెడతాడు ఆయన. ప్రపంచమంతా క్షామములో ఉన్నది, కానీ నీకు శ్రేష్టమైన ఆహారం పెడతాడు ఆయన. ఏలియా వర్తమానం నమ్ముతున్నావు కాబట్టి. అందుకే ఏలియా వర్తమానం రాజీ పడేది కాదు. పాస్టర్ ఎప్పుడు కూడా రాజీపడి బోధించకూడదు, రాజీపడి వర్తమానం బోధించకూడదు. ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా ఏలియా వర్తమానంతో నిలబడినప్పుడు ఏలియాను పోషించిన దేవుడు సేవకుడు పోషిస్తాడు. ఇది రాజీ పడే వర్తమానం కాదు, ఇది రాజీ పడని వర్తమానం. ఇది సేవకుడు మండుతూ ఉండాలి, సంఘాన్ని మండిస్తూ ఉండాలి, ప్రవక్త దర్శనాన్ని కలిగి ఉండాలి, ప్రవక్త కుడారపు దర్శనంతో సంఘాన్ని కట్టాలి. అప్పుడు ఆ సంఘము ఎత్తబాటులోకి వెళ్ళబోతూ ఉన్నది. బలిపీఠాలు అర్థమైందియా? ఈ 2 బలిపీఠాలు లేకుండా నువ్వు దేవుడిని సమీపించలేవు, దేవుడికి ఇంపుగా జీవించలేవు. ఈ 2 బలిపీఠాలు కలిగి ఉండండి. పవిత్రమైన చేతులతో దేవుణ్ణి సమీపించండి. నువ్వు దేవుని సమీపించేటప్పుడు నీ హృదయం కరెక్ట్గా ఉండాలి, నీ పశ్చాత్తాపం కరెక్ట్గా ఉండాలి, నీ అర్పణ కరెక్ట్గా ఉండాలి, నీ జీవితం కరెక్ట్గా ఉండాలి. ఎలా పడితే అలా వస్తే అంగీకరించాడు ఆయన. నువ్వు ఇంకా పాపములో ఉంటూ, పాపకార్యాలు చేస్తూ, లోకస్తుడిగా ఉంటూ, అబద్ధాలు ఆడుతూ, ఇంకా మోసాలు చేస్తూ దేవుని సన్నిధికి వచ్చి ప్రభువానికి క్షమించమంటే ఆయన అమాయకుడేం కాదు. ఆయన కరెక్ట్గా దేవుని సన్నిధికి వచ్చి యథార్థ హృదయంతో వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనలకి జవాబులు వస్తాయి, జవాబులు ఇస్తాడు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మోసేతో ఆగిపోలేదు. ఆయన ఏలియాతో ఆగిపోలేదు. ఆయన దానియేలుతో ఆగిపోలేదు, పౌలుతో ఆగిపోలేదు, బ్రహ్మంతో ఆగిపోలేదు. ఆయన నేడును సజీవంగా ఉన్నాడు. ఆయన వధువు ప్రార్థిస్తే ఆలకిస్తాడు. ఆయన మన ప్రార్థనలకి జవాబు రావట్లేదంటే మీరే పరీక్షించుకోండి. ఈ 2 బలిపీఠాలు పరీక్షించుకోండి. నువ్వే విధంగా దేవుని సమీపిస్తున్నా పరీక్షించుకో. కానీ ప్రవక్త దర్శనం ఏంటో తెలుసా? వధువు ప్రార్థించగా, వధువు పలకగా సృష్టి కలుగుతుంది. మోసే పలకగా ఈగలు వచ్చాయి, ప్రవక్త బ్రహ్మం పలకగా ఉడతలు వచ్చాయి. ఇప్పుడు వధువు పలకగా సృష్టి కలుగుతుంది. ఆ స్థితికి సంఘానికి తీసుకురావడానికే ఈ కాలపు వర్తమానం వచ్చింది. ఇదేదో నేను ఒక క్రైస్తవుని ఆచార భక్తి చేద్దాము, ఇది ఆదివారం వద్దాము, అలాంటి భక్తి కాదు ఇది. నీలో అగ్ని ఉండాలి, నీలో మంట ఉండాలి. ఆ మొదటి రక్షించబడినప్పుడు ఏ మంట అయితే ఉందో, ఆ మొదటి ప్రేమ ఏదైతే ఉందో మళ్ళా దాన్ని పొందుకో. అందుకే నీ దీపస్తంభంలో ఉన్న మసిని శుభ్రపరచుకో. ఆ ఒత్తులు కట్ ఇప్పుడు ఆ నూనెతో నింపబడు. దేవుడు మళ్ళా మండించడానికి, మళ్ళా నూతన ఉత్తేజం నీకు ఇవ్వడానికి, మళ్ళా దేవునిలో నువ్వు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను బలపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఆయన నిన్ను వాడుకునే దేవుడు. ఆయన మనందరం దేవుని రాజ్యం కొరకు యాజకులుగా ఉన్నాం, రాజులైన యాజక సమూహముగా ఉన్నాం. నా ప్రియమైన సోదరుడా, డివిటీలు చక్కబెట్టుకోండి, శుభ్రపరచుకోండి, అవి మండాలి.
అవి మండితేనే అన్నిటిని వెలిగిస్తుంది అది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అందరూ కూడా లేచి నిలబడదాం. ఈ సమయంలో జస్ట్ లైవ్ ఆఫ్ చేసేయండి. లాస్ట్లో ప్రార్థన చేద్దాం. ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత ఒకసారి అందరు లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన క్లుప్తంగా ప్రార్థన చేద్దాం. జేమ్స్ గారు వచ్చి క్లుప్తంగా ప్రార్థన చేయమని తెలియజేస్తున్నాను. సమయం అయింది కాబట్టి క్లుప్తంగా ప్రార్థన చేయండి. స్తోత్రము నాయన, స్తోత్రము దేవా, పరిశుద్ధుడా యేసయ్య, మహోన్నతుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తుతిమహిమలు చెల్లించుకున్నాను ప్రభువా. ఇప్పటి వరకు నీ సేవకులు నిలబెట్టుకుని నాయన మా అందరితోనూ మీరు మాట్లాడిన దేవుడు ప్రభువా. దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. నాయన నీ సేవకుల్లోకి నాయన బలమైన అగ్నివలి దిగి వచ్చి నాయన మా హృదయంత్రాలతో మాట్లాడిన దేవుడు నాయన. దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. నిజంగా మా యొక్క నాయన మసిపట్టినటువంటి ఆ ప్రమిదలను ప్రభువా శుద్ధి చేసుకునే కృపనిచ్చిన దేవుడు నాయన. ఇదిగో నాయన మా యొక్క ప్రమిదలు ఎల్లప్పుడూ మండాలని నాయన మాట్లాడిన దేవుడు ప్రభువా. నాయన మా స్థితిగతులు ఎరుగున్న దేవుడు నాయన. సూటిగా తేటగా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో మా హృదయాలను మీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాము ప్రభువా. దేవా, నీకు వందనాలు నాయన. నీ మాటకు మేము లోబడుచున్నాము ప్రభువా. దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. నీ వాక్యానికి నాయన చెవియొగ్గాము ప్రభువా. మా చెవులకు సున్నతిని దయచేయండి నాయన. మా హృదయానికి సున్నతిని దయచేయండి ప్రభువా. ఇదిగో మా బ్రొటన వేలుగు గుర్తును వేయండి ప్రభువా. దేవా, నీకు మహిమ చెల్లించుకుంటున్నాము ప్రభువా. మీ యొక్క అద్భుతమైన కృప తోడుగా ఉంచండి తండ్రి. దేవా, మా జీవితాన్ని సరిచేసే నాయన మాటలు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో మేము ఎల్లప్పుడూ మండుచూ ఉండాలి నాయన. మండించాలి ప్రభువా. అటువంటి కృపను దయచేయండి ప్రభువా. ఇదిగో మాలోకి బలమైన అగ్ని వలె దిగిరండి నాయన. నువ్వు ఆల్రెడీ దిగొచ్చావు ప్రభువా. నాయన, నీకు మహిమ చెల్లిస్తున్నాము ప్రభువా. నాయన, మమ్మల్ని నాయన పశ్చాత్తాపడే హృదయాలను దయచేయండి నాయన. దేవా, నీకు మహిమ చెల్లిస్తున్నాము ప్రభువా. నాయన, నీ సన్నిధిలో మా హృదయాలను కుమ్మరించి నాయన కన్నీటితో నాయన నిన్ను కడిగే కృపను దయచేయండి ప్రభువా. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయండి తండ్రి. ఇదిగో యాజకత్వం మార్చబడినది ప్రభువా. ఇదిగో నాయన మరి యోహాను నాయన మోషే మందిరం చూసినప్పుడు ప్రభువా, ఇదిగో నాయన 3 విడివిడిగా ఉన్నాయి నాయన. యోహాను చూసినప్పుడు అన్ని కలిసిపోయాయి ప్రభువా. ఆ తెరను నాయన పైనుండి కిందకి చించివేసిన దేవుడు నాయన. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో మా ఇత్తడి బలిపీఠాలను మేము సరి చేసుకునే కృపను దయచేయండి నాయన. మా సువర్ణ దీపస్తంభం సరి చేసుకునే కృపను దయచేయండి ప్రభువా. మీకు ఇష్టలుగా మేము జీవించాలి నాయన. మా ప్రార్థన మీ పాద సన్నిధి చేరాలి ప్రభువా. మేము ప్రార్థిస్తే అద్భుతాలు జరగాలి నాయన. మేము ప్రార్థిస్తే స్వస్థతలు జరగాలి ప్రభువా. అటువంటి కృపను మాకు దయచేయండి ప్రభువా. ఎల్లప్పుడూ మీ చేతి కింద మేము బలమైన వ్యక్తులుగా ఉండాలి నాయన. అటువంటి భాగ్యము దయచేయండి ప్రభా. నీ సేవకుని బలపరచండి నాయన. నీ సేవకుని మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. మీ ఆత్మతో ఇంకా నింపండి నాయన. ఇంకా అనేక మంది నాయన, అనేక కుటుంబాలు కట్టబడాలి ప్రభా. అనేక మంది సరిచేయబడాలి నాయన. ఇదిగో చివరి దినాల్లో సల్లారిపోకూడదు నాయన. మీ అగ్ని చేత మండుచు నాయన మండించబడాలి ప్రభు. అటువంటి కృపను దయచేయండి తండ్రి. నీ సేవకుని బలపరచమని, విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.